మన సెషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి సార్ గురించి బ్రీఫ్గా మనం ఒకసారి తెలుసుకుందాం. సో భౌతికపరమైన సార్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ మనం తెలుసుకుందాం. సార్ ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏలో పబ్ అడ్మిన్గా చేశారు. అట్లాగే ఎంకామ్, ఎంఫిల్, ఎంఈడి, పిహెచ్డి. ఈ క్వాలిఫికేషన్స్తో పాటు కాణిపాకంలో లిటిల్ రోజ్ హై స్కూల్ అనే దానికి మరి డైరెక్టర్గా ఉంటూ దాదాపు 2500 మంది పిల్లలు ఉన్నారు. అట్లాగే ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నారు, స్టేట్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ప్రైవేట్ స్కూల్ ఆర్గనైజేషన్స్కి. అట్లాగే డిఫరెంట్ సర్వీసెస్లో కూడా ఆర్గనైజేషన్స్లో ఆయన ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ లయన్స్ క్లబ్స్తో సహా. సార్ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కనుక తీసుకుంటే 2007లో తన కొడుకు ద్వారా మరి ధ్యానంలోకి రావడం జరిగింది. అట్ ది ఏజ్ ఆఫ్ 7th క్లాస్ గోపాలకృష్ణమూర్తి సారు సన్ను 7వ తరగతి ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు ద్వారా ఈయన ధ్యానంలో రావడం జరిగింది. దెన్ 2011లో సార్ ఒక ఏసీ పిరమిడ్ని కట్టడం జరిగింది, హెల్త్ కేర్ సెంటర్ 17 లక్షలు పెట్టి కాణిపాకంలో. అట్లాగే అదొక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా ఆ రోజుల్లో ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి. అక్కడ ఎంతోమంది అక్కడ వెళ్ళి సాధన చేసి మరి శారీరక రుగ్మతలన్నీ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చేవాళ్ళు. అట్లాగే మరి పత్రి సార్ యొక్క ఇన్స్పిరేషన్తో మూర్తి సారు, గోపాలమూర్తి సార్, పత్రి సార్ ఏం చెప్తే అది చేసేవాళ్ళు. మరి మేము ఎప్పుడు టూర్ పెట్టినా కూడా ఆశ్రమాన్ని కాణిపాకంలో దర్శించడం జరిగింది. ఎంతో అద్భుతమైన ప్లేసు. తర్వాత మరి పత్రిజీ యొక్క ఆదర్శంతో 3 కోట్ల వ్యయం ఖర్చు పెట్టి తన సొంత డబ్బుతో మరి కాణిపాకంలో దాదాపు ఒక 5 నుంచి 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో మరి ఉచిత డార్మేటరీస్, ఉచిత అన్నదానం, మరి మంత్లీ కూడా మౌన ధ్యానాలు 2 పార్ట్లుగా జరుగుతాయి. ఒకటి 7 రోజులు, ఒకటి 3 రోజులు, అట్లా నిరంతరం ప్రతి నెల మనకి టెంపుల్కి అతి దగ్గరలో ఉంటుంది, సమీపంలో దాదాపు ఒక 1 కిలోమీటర్ నియర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఫర్ ద పాస్ట్ అటువంటి గొప్ప నమస్తే అండి సార్. నా పేరు గోపాలకృష్ణమూర్తి. చిత్తూరు పట్టణం కాణిపాకం సమీపంలో నుంచి నేను మాట్లాడుతున్నా. మన పత్రిజీ ఆశయం మేరకు చిత్తూరు పట్టణంలో గాంధీ రోడ్డులో మా స్కూల్లోనే ఒక ఏసీ పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ స్టార్ట్ చేశాం. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. ఆ తర్వాత పత్రిజీ కోరిక మేరకు కాణిపాకం సమీపంలోనే నాకు ఒక పిరమిడ్ ఆశ్రమం కావాలని చెప్పారు. ఆ సార్ కోరిక మేరకు కాణిపాక పట్టణం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్థలం. కాణిపాక పట్టణంలో విఘ్నేశ్వరుని ఆలయానికి అత్యంత సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం అనే దాన్ని ఏర్పాటు చేశాం. దీనికి స్థల ప్రభావం కూడా చాలా ఉంది. గతంలో కన్వ మహర్షి ఆశ్రమంగా, శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి తపస్సు ప్రాంగణంగా, ఆదిశక్తి నిలయంగా, సప్తర్షులు సంచరిస్తున్న స్థలంగా, ఎనర్జీ గ్రిడ్గా అత్యంత శక్తివంతమైన ప్రాంగణంగా తయారైంది. ఈ క్షేత్రంలో గత 2-3 సంవత్సరాల నుండి ప్రతి నెల వినిపించట్లేదండి. సార్ వెల్కమ్ సార్. మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో గోపాలమూర్తి సార్ గురించి చెప్పినాయని అర్థమైనాయా? శ్రీహరి గారు వినపడిందా మొత్తం ఇంట్రడక్షన్? లాస్ట్ లో కట్ అయింది వాయిస్, అన్మ్యూట్ అయ్యారు. సో కాణిపాకంలో దాదాపు పత్రి సార్ యొక్క ఇన్స్పిరేషన్ తో 3 కోట్లు పెట్టి ఒక గొప్ప ఆశ్రమాన్ని స్థాపించి అనునిత్యం అక్కడికి వచ్చే ధ్యానులకు ఉచిత అకామిడేషన్, అట్లాగే ఉచిత అన్నదానం, నిరంతర అన్నదానం జరిగింది అక్కడ.
సో ఎన్నెన్నో గొప్ప కార్యక్రమాల్లో ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలను ఆ వేదిక మీద తీసుకొచ్చి ఒక పక్క భౌతికంగాను ఒక పక్క ఆధ్యాత్మికంగాను బ్యాలెన్స్ చేసుకుంటూ మరి అట్ ది ఏజ్ ఆఫ్ 7 వాళ్ళ బాబు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సార్ వాళ్ళ బాబు ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. ఎంత గొప్ప విషయం. సో సార్ యొక్క ముందుగా సార్ని మన మనస్ఫూర్తిగా మన క్లాస్కు ఆహ్వానం పలుకుతాం. సార్ వెల్కమ్ సార్, మూర్తి సార్. నమస్తే సార్ మా సెషన్లో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. మనం సబ్జెక్ట్లో వెళ్ళే ముందు అసలుకి మీరు ఈ ధ్యానంలో రావడానికి గల కారణం ఏంటి? ధ్యానంలోకి వచ్చినాక ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది మేము కళ్ళతో చూసాం. ఎన్నోసార్లు మన ఆశ్రమాన్ని కూడా దర్శించడం జరిగింది. ఒకసారి మీ ఆధ్యాత్మిక ప్రయాణం, పత్రిజీతో మీకున్న అనుబంధం ఒక 5 minutes చెప్పవలసిందో కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు గోపాలకృష్ణమూర్తి, చిత్తూరు పట్టణంలో నివసిస్తున్నాను. ఇప్పుడు నేను భౌతికంగా ఎన్నో డిగ్రీలు సంపాదించాను, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం 2007 సంవత్సరంలోనే ఎంటర్ కావాల్సి వచ్చింది. నేను చిత్తూరు పట్టణంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహిస్తున్నాను. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అంతేకాకుండా ఎన్నో ఆర్గనైజేషన్స్లో, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్లో ప్రెసిడెంట్గా ఉంటూ ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూ వచ్చాను. 2007 సంవత్సరం వరకు కూడా నాకు ధ్యానం గురించి ఏమాత్రం అవగాహన లేదు. అంటే విపరీతమైన భక్తి ఉండేది. అప్పుడు మా అబ్బాయి మా స్కూల్లోనే 7వ తరగతి చదువుతూ ఉండేవాడు. మా స్కూల్లో పనిచేసే సోషల్ టీచర్ మురళి అనే వ్యక్తి ద్వారా అతను క్లాసులో సబ్జెక్ట్తో పాటు ఇతరత్ర ఈ ప్లాస్టిక్ వాడద్దండి, చెట్లు నాటండి, అలా మంచి మంచి విషయాలు చెప్తూ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయి నాకు ధ్యానం గురించి సార్ చెప్పారు, నేర్చుకోవాలన్నప్పుడు నాకు తెలిసి రామచంద్ర మిషన్ అని ఒకటి ఉండేది. అక్కడ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా అబ్బాయిని అక్కడికి తీసుకువెళ్ళాను. తీసుకువెళ్తే వాళ్ళు చిన్నపిల్లల్ని అలో చేయము, పెద్దవాళ్ళని మాత్రమే అలో చేస్తామన్నారు. ఆ తర్వాత నేను వచ్చేసాను. 2-3 సార్లు నేను వెళ్ళాను. ఎందుకో నాకు నచ్చకుండా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళలేదు. ఆ తర్వాత బిజీ షెడ్యూల్లో నేను మా అబ్బాయికి సరైన దారి చూపించలేకపోయాను. ఆ తర్వాత మా అబ్బాయి ఇటు పక్కన అటు పక్కన వాళ్ళని కనుక్కుంటూ మా స్కూల్కి అత్యంత సమీపంలో ఒక పిరమిడ్ కేర్ సెంటర్ ఉండేది, అది తెలుసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి నేను ధ్యానం నేర్చుకోవాలి అన్నప్పుడు, అంటే బాబు 7వ తరగతి, అంటే దాదాపు 11-12 సంవత్సరాల వయసు ఉంటుంది 2007 సంవత్సరంలో. అప్పుడు బాబుని కూర్చోబెట్టి వాళ్ళు ధ్యానం నేర్పించడం జరిగింది. బాబు 2-3 రోజులు, అంటే కేవలం ఒక 10 నిమిషాలు అలా ధ్యానం చేయడం జరిగింది. 3వ రోజు తనకి బాడీ పెయిన్స్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ బాడీ పెయిన్స్ తట్టుకోలేకుండా నాకు ఈ ధ్యానమే వద్దు, నేను వెళ్ళిపోతాను అని అనుకుంటున్న సందర్భంలో గౌతమ బుద్ధుడు కనెక్ట్ అయ్యాడు. గౌతమ బుద్ధుని దగ్గర నుంచి ఒక వాయిస్ వినిపించింది, నువ్వు కళ్ళు తెరవద్దు, ఈ నొప్పులన్నీ తాత్కాలికమే, నువ్వు కళ్ళు మూసుకుని అలాగే ధ్యానంలో ఉంటే ఈ నొప్పులన్నీ తగ్గిపోతుందని చెప్పడం జరిగింది. అలా బాబు 5 నిమిషాలు కూర్చోవడంతో ఆటోమేటిక్గా ఆ నొప్పులన్నీ తగ్గిపోయింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు బాబుకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ మెసేజ్ను అక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఒక 90-95 రోజుల తర్వాత బాబుకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. నీకు నాకు ఉన్న సంబంధం ఏంటి, నేను నీకే ఎందుకు ఈ మెసేజ్లు ఇస్తున్నాను అని చెప్తూ నీకు ఒక గిఫ్ట్ కూడా ఇస్తాను, కరెక్ట్గా 100వ రోజు మెసేజ్ ఇచ్చేటప్పుడు ఇస్తానని చెప్పారు. కరెక్ట్గా 100 రోజులు అయిన తర్వాత బాబుకి గౌతమ బుద్ధునికి ఏంటి సంబంధం అన్నప్పుడు, గతంలో గౌతమ బుద్ధుడు తన రాజ్యాన్ని, భార్యా బిడ్డలను, సర్వస్వాన్ని వదిలేసి తపస్సు చేసుకునే దానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంగణం మొత్తం కూడా మా బాబుది. అప్పుడు ఆ గౌతమ బుద్ధుడు అక్కడ తపస్సు చేసుకుంటున్నప్పుడు అతనికి సేవ చేసుకుంటూ అతనికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చి అతన్ని సంతృప్తి పరిచినాడు. కాబట్టి ఆ సంతృప్తికి ఆ గౌతమ బుద్ధుడు ఒకానొక యుగంలో నా అంశంలో నువ్వు పుడతావు, నువ్వే నేను, నేనే నువ్వు అని చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ టైటిల్ నేనే నువ్వు, నువ్వే నేను అని టైటిల్ రావటం, గౌతమ బుద్ధునిలో నుంచి ఒక జ్యోతి అబ్బాయి లోపలికి, అబ్బాయిలో నుంచి ఒక జ్యోతి గౌతమ బుద్ధుని లోపలికి వెళ్ళడం జరిగింది. అలా వెళ్తూ తర్వాత ఏం చెప్పాడంటే, నేను ఒక గిఫ్ట్ ఇస్తాను, సద్బుద్ధ అనే టైటిల్ నీకు ఇస్తున్నాను,
మీ తల్లిదండ్రులు పెట్టిన పేరుతో, ఆ అబ్బాయి పేరు లోహిత్ కుమార్, మీ తల్లిదండ్రులు పెట్టిన పేరుతో భూలోకంలో నువ్వు ఎక్కడైనా సంచరించవచ్చు, కానీ నేను పెట్టిన పేరుతో భూలోకంలోనే కాకుండా ఇతర లోకాలకు కూడా వెళ్ళే అవకాశం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అలా చెప్పిన వెంటనే ఇమీడియట్ గా బాబు అయితే నేను వినాయకుని లోకానికి వెళ్ళాలని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు బాబుకి అంత ఎనర్జీస్ లేదు కాబట్టి గౌతమ బుద్ధుడు తన చేతిలో బాబు యొక్క సోల్ ని తీసుకుని ఆ వినాయకుని లోకంలో వదిలి రావడం జరిగింది. వినాయకుని దర్శించుకుని ఆ వినాయకుని దగ్గర ఒక మెసేజ్ కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు వినాయకుడు ఏం చెప్పాడంటే, నా పేరుకు అర్థం తెలుసా అని అడగడం జరిగింది. అంటే విఘ్నేశ్వర అంటే విఘ్నాలను తొలగించేది ఈ శ్వాసేరా అనే నామధేయం పెట్టుకుని నేను ధ్యానం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి నేను దగ్గరలో ఉంటాను, కాబట్టి ప్రతి ఒక్క విఘ్నం తొలగిపోతుంది అని మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదటిగా 3వ రోజే బాబుకు తేడే ఓపెన్ కావడం, బుద్ధుడు కనెక్ట్ కావడం, ప్రతి ఒక్క లోకానికి వెళ్ళి ప్రతి ఒక్క మాస్టర్ యొక్క సందేశం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న మాస్టర్లు మీ పేరెంట్స్ ని తీసుకురండి అని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత బాబుని గురించి మాకు చెప్పడం జరిగింది. అయితే అది చాలా చిన్న ప్రదేశం, అంటే ఒక 10 మంది కూడా కూర్చోవడానికి లేనంత స్థలం ఉంది ఆ సెంటరు. అప్పుడు స్కూల్ మాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను వాళ్ళకి మీ ప్రోగ్రామ్స్ ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే సెకండ్ సాటర్డేస్, సండేస్, హాలిడేస్ లో మా స్కూల్లో చేసుకోవచ్చు అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు మా స్కూల్లో ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది. అలా ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసుకుంటున్నప్పుడు మారం శివప్రసాద్ గారు కూడా ఒక రోజు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని చూసి, మీరు బాహ్య వయసు చూస్తున్నారు, నేను అంతర్ వయసు చూస్తున్నాను, ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్ అని చెప్పి అతన్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా మేము మెడిటేషన్ లోకి రావడం, ఆ తర్వాత మెడిటేషన్ లో మాకు కొన్ని అద్భుతాలు జరిగింది. యాక్చువల్ గా నేను డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నాను కాబట్టి పత్రిజీ ప్రోగ్రామ్ ఒకటి వాళ్ళు ఆర్గనైజ్ చేయమన్నారు. అలా ఆర్గనైజ్ చేయడానికి అన్ని ప్రయత్నిస్తున్నప్పుడు ఇంకొక 10 రోజుల్లో పత్రిజీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు నాకు విపరీతంగా బ్యాక్ పెయిన్ ఎక్కువైంది, తట్టుకోవాలంటే బ్యాక్ పెయిన్ వచ్చింది. అప్పుడు మా అబ్బాయి ఏమన్నాడంటే, నువ్వు 2-3 రోజులు డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ ఏమన్నాడంటే, మీకు బ్యాక్ బోన్ కొద్దిగా ఫ్రాక్చర్ అయింది లైట్ గా, మీరు 3-4 నెలలు కదలకూడదు, బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. నేను 2-3 రోజులు బెడ్ రెస్ట్ లో ఉన్నాను. అయితే ప్రోగ్రామ్ ఎలా ఆర్గనైజ్ చేయాలని అనుకుంటున్నప్పుడు మా అబ్బాయి ఏమన్నాడంటే, ఏం అవసరం లేదు, నువ్వు 2-3 సార్లు రోజుకు ధ్యానం చేసి నువ్వు వెళ్ళన్నాడు. అదే విధంగా రోజుకు 2-3 పర్యాయాలు ధ్యానం చేసి ఆ తర్వాత ధ్యాన ప్రచారానికి కారులో కూర్చుని వెళ్ళడం జరిగింది. 2-3 రోజులకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్ని ఎక్కుతూ వచ్చాను. కానీ ఆ 2-3 రోజుల ధ్యాన ప్రచారంలో ఆ బ్యాక్ పెయిన్ ఎలా తగ్గిపోయిందో కూడా నాకు తెలియదు. అలా ధ్యాన ప్రచారంలో పూర్తిగా బ్యాక్ పెయిన్ క్లియర్ అయిపోయింది. ఇప్పటి వరకు బ్యాక్ పెయిన్ అనేది లేదు. అదే విధంగా మా మిస్సెస్ కి మైగ్రేన్ సైనసైటిస్ అనేది దాదాపు 10-15 సంవత్సరాలుగా అవస్థపడుతూ ఉండేది. ఎంతో మంది డాక్టర్లకు చూపించి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా నయం కాలేదు. అయితే బాబు సలహా ప్రకారం రోజుకు 4 పర్యాయాలు రోజుకు 4 పర్యాయాలు గంట చొప్పున ధ్యానం చేయమని చెప్పాడు. ఆ విధంగా 21 రోజుల్లోని ఎన్నో సంవత్సరాలుగా నయం కానటువంటి మైగ్రేన్ సైనసైటిస్ అనే వ్యాధి కూడా పూర్తిగా క్లియర్ అయిపోయింది. ఇప్పటి వరకు ఆ వ్యాధి మళ్ళీ తిరిగి రాలేదు. ఈ విధంగా నేను ఎంతో చదువుకున్నప్పటికీ ఈ ఆత్మజ్ఞానం గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ధ్యానంలో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ధ్యానంలో జరుగుతున్న మిరాకల్స్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. అయితే ఇది మన వరకే కాకుండా ఇది అందరికీ ఉపయోగంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము మా స్కూల్లోని ఒక ఏసీ పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ దాదాపు 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పిరమిడ్ కేర్ సెంటర్ పెట్టాం. పత్రిజీ గారి వెళ్ళిన చోట ప్రతి ఒక్క చోట కూడా చిత్తూరులో ఏసీ కేర్ సెంటర్ చూడండి అని చెప్పేవాళ్ళు. ఆ విధంగా ఎన్నో పర్యాయాలు కొన్ని 100 సార్లు సారు మా ఇంటికి రావడం, సెంటర్కి రావడం జరిగింది. అయితే నాకు కోరిక ఉందాయా, దాన్ని నెరవేర్చన్నాడు. ఏం సార్ అంటే, కాణిపాకం సమీపంలో నాకు ఒక ఆశ్రమం కావాలని చెప్పారు. అదేంటి సార్, నేను చిత్తూరులో ఉంటే కాణిపాకం దగ్గర అడుగుతున్నారు, చిత్తూరులో అయితే నేను చేయగలను సార్ అంటే, లేదు నాకు కాణిపాకం దగ్గరే కావాలన్నారు. అప్పుడైతే నాకు అర్థం కాలేదు కాణిపాకం దగ్గర ఎందుకు అడుగుతున్నారు అనేది. ఆ తర్వాత ఎన్నో సంకల్పాలు పెట్టుకుని ఎన్నో రోజులు అఖండ ధ్యానాలు చేశాం కాణిపాకం దగ్గర స్థలం దొరకాలని. కానీ చేతికి అందిన ముద్ద నోటికి అందినట్లే అంది జారిపోయినట్లుగానే కాణిపాకం సమీపంలోని ఒక స్థలం వచ్చింది. దాన్ని 1 కోటి రూపాయలు చెప్పారు.
అయితే నేను 3 రోజులు గడువు అడిగాను. ఆ 3 రోజుల తర్వాత పోతే అది సేల్ అయిపోయిందన్నారు. ఈ విషయాన్ని పత్రిక గారికి చెప్పాను. సార్ చేతికి అందిన ముద్ద నోటికి అందినట్లే అంది జారిపోయింది సార్ అంటే, లేదు లేదు అది రాలేదు అంటే అంతకన్నా అద్భుతమైన స్థలం మీకు వస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత మేము అఖండ ధ్యానాలు చేస్తూనే ఉన్నాం. కానీ స్థలం మాత్రం దొరకలేదు. అయితే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలంటే మీకు ఒక ఇల్లుందా అని అడుగుతారు అని చెప్పేసి హౌస్ కోసం ట్రై చేస్తున్నాం. అప్పుడు చిత్తూరులో అపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఒక ఫ్లాట్ అడిగితే 40 లక్షల రూపాయలు చెప్పారు. సరే రేపు ఉదయం వచ్చి 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తామని చెప్పి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి నిద్రపోయాను. ఉదయం లేచిన వెంటనే కాణిపాకం దగ్గర నుంచి ఈ మీడియేటర్స్ బ్రోకర్స్ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. మీరు ల్యాండ్ అడిగారు కదా కాణిపాకం దగ్గర, చూస్తారని అడిగారు. వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూస్తూ ఉన్నాం. ఈ లోపల మేడం ఆ సమీపంలో ఉన్న చెట్టు కింద కూర్చుని ధ్యానంలో కూర్చునింది. నేను, బ్రోకరు, ల్యాండ్ ఓనర్ ముగ్గురు కలిసి మాట్లాడుతూ ఉన్నాం. అయితే వాళ్ళు చెప్పిన రేట్ నాకు కుదరలేదు. అయితే వద్దని చెప్పి నేను లేసేసాను. అయితే మేడం ధ్యానంలో నుంచి వచ్చిన తర్వాత ఏమైంది అంటే, రేటు కుదరలేదు కాబట్టి వద్దని చెప్పాను అన్నాను. ఆమె ఏం మాట్లాడకుండా నీ దగ్గర ఎంత అడ్వాన్స్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చేసి తర్వాత నేను చెప్తానన్నారు. అప్పుడు నా చేతిలో 5,000 రూపాయలు అడ్వాన్స్ ఉంటే 5,000 అడ్వాన్స్ ఇచ్చేసాను. బయట వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే, మేడం ధ్యానంలో కూర్చున్నప్పుడు విఘ్నేశ్వరుని సారథ్యంలో త్రిమూర్తులు, సకల కోటి దేవతలు, సప్తర్షులు అందరూ కలిసి ఈ ప్రాంగణంలో ధ్యానం చేస్తున్నట్టు కనబడింది. ఇదే అద్భుతమైన స్థలం, ఇదే మనకు సూటబుల్ ప్లేస్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా మారు మాట్లాడకుండా, రేటు మాట్లాడకుండా మేము కొనేసాం. కొన్న తర్వాత ఆ ప్రాంగణంలోని చిత్తూరులో పిరమిడ్ కేర్ సెంటర్ ఉన్నప్పుడు ప్రతి నెల ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఒక్కొక్క ప్రాంగణం నుంచి, ఒక్కొక్క రాష్ట్రం నుంచి మాస్టర్స్ ని పిలిచి వాళ్ళ ద్వారా ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళం. అలా ప్రతి నెల ఒక కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు ఏ మాస్టర్ చిత్తూరుకు వచ్చినా ఆ మాస్టర్ను కాణిపాకంలో మేము కొన్న స్థలంలో కూర్చోబెట్టి ధ్యానం చేయించేవాళ్ళం. అలా ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి ఒక 1 అవర్ ధ్యానం చేసి వెళ్ళేవాళ్ళు. అలా ధ్యానం చేసినప్పుడు ప్రేమనాథ్ మాస్టర్ గాని, మారం శివప్రసాద్ గాని, హరికృష్ణ మాస్టర్ గాని, బాలకృష్ణ మాస్టర్ గాని ఎంతో మంది మాస్టర్లు ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కొక్కరు ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సందేశం, ఒక మాస్టర్ అయితే ఇది ఒకప్పుడు కణ్వ మహర్షి ఆశ్రమం, ఇది అద్భుతమైన స్థలం అని చెప్పారు. ఇంకొక మాస్టర్ అయితే ఇది శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి తపస్సు చేసిన ప్రాంగణం అని చెప్పారు. మరో మాస్టర్ అయితే ఇది ఆదిశక్తి నిలయం అని చెప్పారు. మరో మాస్టర్ అయితే ఇక్కడ ఎనర్జీ గ్రిడ్ ఉంది, ఈ ఎనర్జీ గ్రిడ్ నుంచి మిగిలిన పిరమిడ్లకంతా ఎనర్జీస్ పోతుందని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక మాస్టర్ ఏమన్నారంటే ఇక్కడ సప్తర్షులు నిరంతరం సంచరిస్తూ ఉంటారన్నారు. ఈ విధంగా ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ అద్భుతమైన స్థలంలో మేము కొన్నప్పుడు కూడా ఊహించలేదు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఒక ఆశ్రమం ఏర్పాటు చేయగలనని. మాకు తెలియకుండానే దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డిఫరెంట్ పిరమిడ్స్ ను ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇక్కడ 3 రాత్రులు నిద్ర చేసి సంకల్పం చేసుకుంటే ఎటువంటి సంకల్పమైనా నెరవేరుతుంది అనే దాన్ని ప్రత్యేకగా ఇక్కడ సంకల్ప సిద్ధి క్షేత్రం అని కూడా పేరు వచ్చింది. ఇటువంటి అద్భుతమైన స్థలం గత 2-3 సంవత్సరాల నుంచి ప్రతి నెల అందరికీ అందుబాటులో ఉండే విధంగా 11 రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమం, ఆ తర్వాత 7 రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేస్తూ వచ్చినాం. ఆ 11 రోజులు 7 రోజులు ఇక్కడే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం అందరికీ కల్పిస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంగణంలో వివిధ రాష్ట్రాల నుంచి మాస్టర్స్ ని పిలిపించి వాళ్ళ ద్వారా 1 డే సెషన్, 2 డే సెషన్, 3 డే సెషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నెల 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 7 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ 7 రోజుల కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది మెడిటేటర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ బస చేసి వాళ్ళ కళలను సాకారం చేసుకుంటూ పోవడం నిజంగా ఆ పత్రిజీ మాకు ఇచ్చిన సువర్ణ అవకాశంగా భావిస్తున్నాం. అయితే అప్పుడు నాకు తెలియదు ఎందుకు కాణిపాకం దగ్గర ఏర్పాటు చేయమన్నారని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. చిత్తూరులో కానీ ఆశ్రమం పెట్టి 24 గంటలు 365 రోజులు చిత్తూరు నుంచి చిత్తూరు మాస్టర్లు మాత్రమే వచ్చేవాళ్ళు. అయితే ఎప్పుడైతే కాణిపాకం దగ్గర ఏర్పాటు చేశామో, కాణిపాకం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యస్థలం. ఇక్కడికి ప్రపంచ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ఎంతో మంది దర్శనానికి వస్తూ ఉంటారు. ఆ దర్శనానికి వచ్చిన వాళ్ళలో కొంతమంది ఒక రాష్ట్రం నుంచి కానీ, ఒక జిల్లా నుంచి కానీ, ఒక దేశం నుంచి కానీ ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడు, ఈ ప్రాంగణంలో కూర్చుని ధ్యానం చేసినప్పుడు ఈ శక్తి ప్రభావంతో ఒక జిల్లా నుంచి 10 మంది వస్తే 10 మందిలో ఒక్కరుగానే మారారంటే ఆ జిల్లా మొత్తం మారుతుంది, ఆ రాష్ట్రం మొత్తం మారుతుంది, ఆ దేశం మొత్తం మారుతుంది. ఆ ఉద్దేశంతోనే పత్రిజీ గారు
కాణిపాకం సమీపంలో ఈ పిరమిడ్ క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. ఆయన స్వహస్తాలతోని ఇక్కడ ఈ క్షేత్రం మొత్తం నిర్వహింపబడింది, ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంగణంలో రుద్రపీఠం, సప్తర్షుల శక్తిపీఠం, క్రిస్టల్ పిరమిడ్, క్రిస్టల్ బెంచెస్, అత్యంత శక్తివంతమైన దేవతా వృక్షాలు అన్నీ ఉన్నాయి. ఈవెన్ పత్రిజీ నాటిన రుద్రాక్ష చెట్టు కూడా, త్రిముఖ రుద్రాక్ష చెట్టు కూడా ఉంది. అత్యంత శక్తివంతమైన క్షేత్రం. ఈ క్షేత్రాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎటువంటి సమస్య అయినా, అంటే శారీరక రోగాలు కానీ, మానసిక రోగాలు కానీ, లేక వివాహం కాని సమస్యలు కానీ, ఉద్యోగం లేని సమస్యలు కానీ, సమస్య అంటూ ఏదైనా ఉంది అంటే ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి, దానికి ఆ సమస్యను తొలగించుకోవడానికి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే క్షేత్రం. దీనికి ఇక్కడ హీలింగ్ అనేది విపరీతంగా జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంగణంలో అడుగు పెట్టిన వెంటనే ధ్యానం చేయకపోయినా ఆటోమేటిక్ గా ఎనర్జీస్ ఫ్లో అవుతుంటుంది. ఇంకా ధ్యానం చేస్తే ఊహించరానంత ఎనర్జీస్ తో ఎటువంటి రోగమైనా నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అద్భుతాలు ఎన్నో జరిగిందని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాం. ఇది ఆ విధంగా మేము ధ్యానంలోకి రావటం. అయితే ఒకప్పుడు పూర్తిగా భౌతిక జీవితంలో అనుభవించాం, ఆ తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక జీవితంలో అనుభవించాం. ఆ రెండు కూడా తప్పని తెలుసుకున్నాం. పూర్తిగా భౌతిక జీవితంలోనూ, పూర్తిగా ఆధ్యాత్మిక జీవితంలోనూ ఉండకూడదు. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎంత ముఖ్యమో అదే విధంగా ప్రతి ఒక్క జీవితానికి కూడా భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండూ ఉండాలి. అందుకని ఆ రెండూ కలిసి ఉన్నప్పుడే మనం సమతుల్యాన్ని పాటించగలం. అప్పుడే అన్నిటినీ, ఒక పక్క భౌతిక జీవితంలోనూ మన పనులు సక్రమంగా నిర్వర్తించాలి, అదే విధంగా ఆధ్యాత్మిక జీవితంలోనూ మన పనులు సక్రమంగా నిర్వర్తించాలి. అయితే ఈ ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నేను తెలుసుకున్నది ఏమంటే, మనకి ఏదైనా కావాలి అంటే అది ఇచ్చినప్పుడే మనకు వస్తుంది. మనకి ఏది కావాలంటే అది ఫస్ట్ మనం ఇవ్వాలి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేస్తే మనల్ని 10 అడుగులు ముందుకు తేవడం జరుగుతుంది. 10 రూపాయలు ఖర్చు పెడితే మనకు తెలియకుండానే 100 రూపాయల ఆదాయం రావడం జరుగుతుంది. అయితే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసినప్పుడు మాత్రమే మనకు ఈ అవకాశం కలుగుతుంది. అటువంటి సద్భాగ్యాన్ని ఈ క్షేత్రంలో అందరికీ కల్పించడానికి అవకాశం కల్పించిన పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ పాద పద్మాలకి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ అవకాశాన్ని ఇచ్చిన మన శివ మాస్టర్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సారు డిఎన్ఏ గురించి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అద్భుతంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి, అట్లాగే కాణిపాకంలో ఉన్నటువంటి మన ఆశ్రమాన్ని గురించి చాలా గొప్పగా చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎప్పుడైనా మౌన ధ్యానం చేయాలనుకుంటే చివరిలో నేను సార్ నెంబర్ మీకు టెక్స్ట్ మెసేజ్ పెడతాను. చాలా అద్భుతంగా ఉంటుంది. మేము టూర్ పెట్టినప్పుడు కూడా ఒక నైట్ అలా అక్కడ స్టే చేస్తాము. ఎంత అద్భుతం అంటే అన్ని ఇప్పుడు చెప్పిన మిరాకిల్స్ అన్నీ అక్కడ జరుగుతాయి ఖచ్చితంగా. కాబట్టి మీరు ఎవరైనా అక్కడ ₹1 కూడా ఛార్జ్ చేయరు. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ ఉంటుంది. ఏదైనా అన్నదానాలకు డొనేషన్ తీసుకుంటారు కానీ ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు అక్కడ. సో మీరందరూ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఫ్యామిలీస్తో అక్కడికి వెళ్ళండి. ఆ టూర్లో, ప్రతి టూర్లో కూడా మేము పెట్టినప్పుడు ఫస్ట్ మేము కాణిపాకం అక్కడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకొని, మహాగణపతిని దర్శనం చేసుకొని, గర్భగుడిలో మెడిటేషన్ చేసి బయలుదేరుతాం ఏ టూర్ పెట్టినా కూడా. సో అటువంటి గొప్ప పుణ్యక్షేత్రంలో మనకి అక్కడ పిరమిడ్ ఆశ్రమం ఉంది. సార్ అద్భుతంగా, సార్ మేడము సార్ ఇద్దరు డెడికేటెడ్గా ఎంతో అద్భుతంగా దాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. సో అయితే ఈరోజు మన కాన్సెప్ట్ ధ్యానంలో డిఎన్ఏ ఎలా ప్రభావితం అవుతుంది. మనిషికి అతి ముఖ్యమైనది డిఎన్ఏ. సో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అని 2 ఉంటాయి. సో ధ్యానం ద్వారా డిఎన్ఏ యొక్క ప్రభావితం ఎలా, మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది, ఆ డిఎన్ఏ యాక్టివేషన్ ఎలా జరుగుతుంది అనేది కొద్దిగా క్లుప్తంగా, కొద్దిగా లోతైన సబ్జెక్టు, కానీ ఈ మంత్ మనకి సిలబస్లో పెట్టారు అది. సో మనకు అర్థమయ్యే విధానంలో సరళమైన భాషలో సార్ కొద్దిగా దాని పట్ల నాలెడ్జ్ మనకు అందిస్తారు. సార్ వెల్కమ్ సార్. ఈరోజు మన కాన్సెప్ట్ మొదలు పెట్టుకుందాం సార్. తర్వాత మళ్ళీ మరికొన్ని విషయాలు మీతో చర్చిద్దాం. అట్లాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. సార్ చాలా గ్రేట్. ఏంటంటే ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా దానికి ఆన్సర్ చెప్పగలుగుతారు. అట్లాగే కాణిపాకం యొక్క విశిష్టత కూడా ఈరోజు తెలియజేస్తారు మన టాపిక్ అయ్యాక. సార్ డిఎన్ఏ గురించి మనం ఈరోజు క్లాస్ సార్. ఓకే, ఫస్ట్ డిఎన్ఏని తెలుసుకునే దానికి ముందుగా అసలు మన భూమి ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది? 3 లక్షల సంవత్సరాల క్రితం భూమిపైకి చైతన్య స్వరూపులుగా జన్మ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ చైతన్య స్వరూపులుగా వచ్చారంటే వారికి ఎటువంటి ఆకారం కానీ ఉండదు.
ఎప్పుడైతే చైతన్య స్వరూపులుగా వచ్చారో ఎటువంటి ఆకారం ఉండదు. ఆకారం లేనప్పుడు ఇతర లోకాలకు ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే వీలు పడదు. ఆ చైతన్యాన్ని ఇతర లోకవాసులకు ట్రాన్స్ఫర్ చేయడానికి తప్పనిసరిగా ఒక ఆకారం అనేది అవసరం ఏర్పడింది. అటువంటి సందర్భంలో ఇతర లోకవాసుల సహాయంతో భౌతిక ఆకారం అనేది ఒకటి ఏర్పడింది. ఈ భౌతిక ఆకారం ఏర్పడినప్పుడు భౌతిక దేహం చైతన్యం మధ్య సమన్వయం ఉండాలి. అలా ఇద్దరి మధ్య సమన్వయం ఉన్నప్పుడే ఏ పనైనా అద్భుతంగా జరుగుతుంది. అయితే భౌతిక ఆకారం ఏర్పడింది, భౌతిక దేహం చైతన్యం మధ్య ఎప్పుడైతే సమన్వయం లేకపోయిందో అప్పుడు అనేకమైన ఇబ్బందులు ఎదురైంది. ఆ ఇబ్బందులు తొలగించుకోవడానికి అప్పుడు సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం అనేది ఏర్పడింది. సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం ఏర్పడింది. వీటి ద్వారానే సమస్త జ్ఞానం ఈ దేహాలకు అందించబడుతుంది. ఇలా సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం ద్వారా ఈ జ్ఞానం అందించబడుతుంది. అప్పుడే ఆ జ్ఞానాన్ని ఇతర లోకాలకి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలన్నా వీలు పడేది. 3 సంవత్సరాల క్రితం ఈ జ్ఞానం ఏర్పడిన తర్వాత, ఈ కారణ శరీరం, మహాకారణ శరీరం, సూక్ష్మ శరీరం ఏర్పడిన తర్వాత అప్పుడు మనుషులు ఎలా ఉండేవాళ్ళంటే 184 పోగుల డిఎన్ఏతో ఉండేవాళ్ళు. 144 పోగుల డిఎన్ఏతో ఉండేవాళ్ళంటే వాళ్ళు దేవతలతో సమానం. వాళ్ళ పొడవు ఒక్కొక్కరికి 36 అడుగులు పైగానే ఉంటుంది. భారీ శరీరం. ఎంతటి భారీ శరీరం అంటే ఎంతటి బరువున్న వస్తువులనైనా అత్యంత అవలీలగా ఎత్తగలిగే వాళ్ళు. అంత భారీ శరీరంగా ఉండేది. 36 అడుగుల ఎత్తు పైన ఉండేవాళ్ళు. ఆ విధంగా 144 పోగుల శరీరం అంటే వాళ్ళు బాహ్య శరీరంతోనే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఇతర లోకాలకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు దేవతలుగా చలామణి అయ్యేవాళ్ళు. ఇది అలాగే కానీ కొనసాగితే ఇంకా భూమిని తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు. అంతటి మహాశక్తి క్షేత్రంగా తయారవుతుంది భూమి. మనం చూస్తూనే ఉంటాం, ఎక్కడ పాజిటివ్ ఉంటే అక్కడ నెగిటివ్ ఉంటుంది. ఒకరు ఎదుగుతున్నారు అంటే వాళ్ళని దెబ్బతీయడానికి మరొక నెగిటివ్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. అది సహజంగా ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది. పాజిటివ్ ఎక్కడ ఉంటే నెగిటివ్ అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా ఈ 144 పోగుల డిఎన్ఏతో 36 అడుగుల ఎత్తుతో భారీ శరీరంతో అత్యంత దేవతామూర్తులుగా చలామణుతున్న భూమి పైన ఆ భూమిని ఎలాగైనా దెబ్బతీయాలని చెప్పి ఆ నెగిటివ్ ఫోర్స్, చీకటి శక్తులు ఏం చేసిందంటే ఆ భూమిని చిత్రవద చేయడానికి, దాన్ని నాశనం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. అలా 2 సందర్భాల్లో భూమి విపరీతంగా నష్టం జరిగింది. భూమి నాశనం అయిపోయింది. భూమి నాశనం అయిన తర్వాత తిరిగి పునర్నిర్మాణం జరిగింది. భూమి నాశనం కావడం, తిరిగి పునర్నిర్మాణం జరగడం అంటే భూకంపాలు కానీ, అగ్ని పర్వతాలు కానీ, అంటే ఊహించిన విధంగా భూమికి నష్టం జరిగే విధంగా జరిగింది. భూమి విపరీతమైన శక్తిని కోల్పోయింది. విపరీతమైన శక్తిని కోల్పోవడం ద్వారా 144 పోగులు ఉండే డిఎన్ఏ మనుషులు చివరికి ఎంతకు వచ్చారంటే 12 పోగుల డిఎన్ఏకి రావడం జరిగింది. 144 పోగుల డిఎన్ఏ ఎక్కడ ఉంది, 12 పోగుల డిఎన్ఏ ఎక్కడ ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. ఎప్పుడైతే భూమి విపరీతంగా నష్టపోయి శక్తిని కోల్పోయి 144 పోగుల డిఎన్ఏ నుంచి 12 పోగుల డిఎన్ఏకి రావడం జరిగిందో అప్పుడు ఆ శక్తులన్నీ కోల్పోయినారు. 36 అడుగుల పొడవు ఉండేది లేదు, భారీ శరీరం లేదు, వాళ్ళు దేవతలుగా చలామణి అయ్యే వాళ్ళు, అటువంటిదన్నీ ఏమీ లేకుండా పోయింది. ఈ కేవలం 12 పోగుల శరీరంతో వాళ్ళు కొన్ని పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సూక్ష్మ శరీరంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అలా వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలక్రమేణా ఏమైందంటే ఇంకా మరింత శక్తిని కోల్పోయి ఆ 12 పోగుల డిఎన్ఏ అనేది లాస్ట్ లో 2 పోగుల డిఎన్ఏకి వచ్చింది. అంటే 12 పోగుల డిఎన్ఏ ఉంది, 2 పోగుల డిఎన్ఏ మాత్రమే కనబడుతుంది. మిగిలిన 10 పోగుల డిఎన్ఏ ఏమైందంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. ఈ 2 పోగుల డిఎన్ఏ ఏమి అంటే మానవ శరీరం భౌతికంగా జీవించడానికి కావాల్సిన శక్తి మాత్రమే ఉంటుంది. అంటే మానవ శరీరం భౌతికంగా జీవించడానికి అన్నప్పుడు ఎప్పుడైతే మానవుడు 2 పోగుల డిఎన్ఏకి చేరుకున్నాడో, మిగిలిన 10 పోగుల డిఎన్ఏ నిద్రావస్థలోకి వెళ్ళిపోయిందో అప్పుడు ఇతడు కోపము, దుఃఖము, నష్టము, బాధ, ఒక్క విధంగా చెప్పాలంటే అరిషడ్ వర్గాలకు లోబడిపోయినాడు, అరిషడ్ వర్గాలకు బందీ అయిపోయినాడు.
రెండు పోగుల డిఎన్ఏ ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా అరిషడ్ వర్గాలకు లోబడి ఉంటారు. వాళ్ళు భౌతిక జీవితంలో మాత్రమే ఉంటారే తప్ప ఆధ్యాత్మికంగా జీవితంలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మిగిలిన 10 పోగుల డిఎన్ఏ ఉంది, కనబడుతుంది, కానీ అది నిద్రావస్థలో ఉంటుంది. అది దాన్ని కానీ మేల్కొల్పితే అప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం చేసేదానికి అవకాశం ఉంటుంది. అలా లేకుండా చేయడం జరిగింది. ఈ విధంగా ఈ చీకటి శక్తులు, నెగటివ్ ఫోర్స్ ఎన్నో సందర్భాల్లో భూమిని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తూ భూమిని టోటల్ గా కొలాప్స్ చేయడం, ఆ తర్వాత కొన్ని లోకవాసుల సహాయంతో దాన్ని పునర్నిర్మాణం చేయడం, మళ్ళీ భూమిని కొలాప్స్ చేయడం, ఆ ఇతర లోకవాసుల సహాయంతో పునర్నిర్మాణం చేయడం, ఇలా జరుగుతూ వచ్చింది. అలా జరుగుతూ వస్తే ఆఖరిలో మూడవసారి 2012 డిసెంబర్లో పూర్తిగా ఈ భూమిని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు ఆ చీకటి శక్తులు. ఎప్పుడైతే ఇవన్నీ కూడా 1,00,000 సంవత్సరాల క్రితమే ప్లాన్ అయింది. ఎప్పుడైతే 2012లో డిసెంబర్లో ఈ భూమిని మొత్తం సర్వనాశనం చేసి కొలాప్స్ చేయాలని చీకటి శక్తులు ఊహించుకునిందో అప్పుడు ఈ కాస్మిక్ గవర్నమెంట్, ఇప్పుడు మనకు ఒక గవర్నమెంట్ ఉంటుంది, మనం చేస్తున్న మంచి పనులు చెడు పనులు అని అబ్జర్వ్ చేస్తుంటుంది. ఇప్పుడు మన ప్రభుత్వంలో కొంతమంది టెర్రరిస్టులు, తీవ్రవాదులు ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంది, వాళ్ళని షూట్అవుట్ చేస్తుంది. అలాగే కాస్మిక్ గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది. ఆ కాస్మిక్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ చీకటి శక్తులను దరిదాపులకు రానియకుండా పనిష్మెంట్ ఇచ్చింది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఒకరిని పనిష్ చేస్తుందో వాళ్ళు రెచ్చిపోయి మరింత ప్రమాదం కలిగించే ప్రమాదం ఉంది. ఇప్పుడు టెర్రరిస్టుల్ని, తీవ్రవాదుల్ని ఎప్పుడైతే ఎలిమినేట్ చేస్తున్నారో, వాళ్ళని పనిష్ చేస్తున్నారో, వాళ్ళని షూట్ చేస్తున్నారో, వాళ్ళు మరింత రెచ్చిపోయి ఇంకా తీవ్ర విఘాతాలకు ఏర్పడే అవకాశం ఉన్నట్లే అక్కడ చీకటి శక్తులు కూడా ఎప్పుడైతే కాస్మిక్ గవర్నమెంట్ వాళ్ళని ఎలిమినేట్ చేసిందో వాళ్ళు భూమిని మరింత నాశనం చేయడానికి కంకణం కట్టుకుని దాన్ని విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ సందర్భంలో ఆ కాస్మిక్ గవర్నమెంట్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో ఎంతో మంది మహానుభావులందరూ అటెండ్ అయితే అప్పుడు ఏకగ్రీవంగా అందరూ కలిసి మన పత్రిజీని ఒక నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ పత్రిజీ అయితేనే ఈ భూమిని సంరక్షించగలడు, ఈ పత్రిజీ అయితేనే ఈ భూమిని వినాశనం కాకుండా విచ్ఛిన్నం కాకుండా కాపాడగలడు అని చెప్పి ఆ విధంగా పత్రిజీ ద్వారాని 2012వ సంవత్సరంలో పత్రిజీ గాని లేకపోయి ఉంటే 2012వ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ భూమి మొత్తం కొలాప్స్ అయిపోయి ఉండేది. పత్రిజీ రావటంతో ప్రపంచవ్యాప్తంగా ధ్యాన ప్రచారం చేయడం, జంతు బలిని నిషేధించడం, శాకాహార ర్యాలీ నిర్వహించడం, పిరమిడ్లు నిర్మించడం, ఈ శక్తి వల్ల 2012లో జరగాల్సిన విఘాతం తప్పిపోయింది. కాబట్టి 2012లో ఎప్పుడైతే పత్రిజీ తీవ్రంగా ప్రపంచవ్యాప్తంగా తిరిగి ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని తీసుకుని రావడం జరిగిందో అప్పుడు ఆ 10 పోగుల నిద్రావస్థలో ఉన్న ఆ డిఎన్ఏ కూడా యాక్టివేట్ కావడం, ప్రజల్లో మార్పు రావడం, చైతన్యవంతమై ఆధ్యాత్మికంగా ముందడుగులు వేయడం కూడా జరుగుతూ వచ్చింది. ఆ విధంగా పత్రిజీ ఆశయం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అని జరిగింది. అంటే నిద్రావస్థలో ఉన్న డిఎన్ఏని మేల్కొల్పాలంటే దానికి ఏకైక సాధనం ధ్యానం. ఆ ధ్యానం చేయాలి, అదేవిధంగా జంతు బలిని నిషేధించాలి, తర్వాత సమస్త సకల కోటి జీవరాశిని ప్రేమతో చూడాలి, ఆ తర్వాత పిరమిడ్ల శక్తి. అంటే పత్రిజీ మనల్ని కాపాడినాడని చెప్పడం కన్నా భూమిని సంరక్షించినాడని చెప్పడం సబబుగా ఉంటుంది. ఆ రోజు గాని పత్రిజీ గాని అలాంటి కార్యక్రమాలు చేయకపోతే, పిరమిడ్లు నిర్మించకపోతే, ప్రపంచవ్యాప్తంగా శాకాహార ర్యాలీలు కానీ నిర్వహించకపోతే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపి ధ్యానం చేయించకపోతే ఈ రోజు భూమి అనేది ఉండేది కాదు. మళ్ళీ టోటల్ గా కొలాప్స్ అయ్యి మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఏర్పడి ఉండేది. ఆ విధంగా 3 లక్షల సంవత్సరాల నుంచి ఎన్నో సందర్భాల్లో ఆ భూమి సర్వనాశనం కావడం, ఆ కొలాప్స్ కావడం, ఆ తర్వాత పునర్నిర్మాణం చేయడం జరుగుతూ వచ్చింది. ఈ పత్రిజీ మూలంగా భూమి సర్వనాశనం కాకుండా కాపాడబడింది. అంటే ప్రతి మనిషిలో కూడా ఈ డిఎన్ఏ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది డిఎన్ఏ అనేది వంశపారంపర్యంగా వచ్చేది. ఈ వంశపారంపర్యంగా వచ్చే డిఎన్ఏలో ఎంతో జ్ఞానం, ప్రతి ఒక్కరి జ్ఞానం అందులో పొందుపరిచి ఉంటుంది. ఆ డిఎన్ఏని యాక్టివేట్ చేసినప్పుడే తప్పనిసరిగా మనలో జ్ఞానం తెలుసుకోవచ్చు. అంటే 2 పోగుల డిఎన్ఏతో ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఆధ్యాత్మికంగా అడుగు వేయడానికి అవకాశం లేదు. అక్కడ కొన్ని బ్లాక్స్ అడ్డుపడి ఉంటాయి. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు కూడా
మన శరీరంలో 2,44,000 నాడీ మండలాలు ఉంటాయి, నాడులు ఉంటాయి. అక్కడ కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. అప్పుడే మనకి ఎన్నో రోగాలు వచ్చేటటువంటిది. ఆ రోగాలను నివారించుకోవడం కోసమే మనం ధ్యానం చేస్తున్నాం. విశ్వశక్తి సహాయంతో ఆ బ్లాక్స్ అన్నిటిని తొలగించుకుంటున్నాం. అదే విధంగా ఎప్పుడైతే నిద్రావస్థలో ఉన్న డిఎన్ఏ, 10 పోగుల డిఎన్ఏ అది మేల్కొల్పాలనుకుంటే ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే ధ్యాన సాధనలు ఆలోచనలు లేకుండా చేస్తామో, ఆలోచన రహిత కూర్చున్నప్పుడు మాత్రమే మనకు విశ్వశక్తి లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే ఆలోచనలు చేస్తూ ఉంటామో అప్పుడు విశ్వశక్తి లోపలికి పోయలేదానికి అవకాశం లేదు. కాబట్టి మనం కూర్చునేదానికి ముందుగా మొట్టమొదటిగా ధ్యానం పైన మనకు అవగాహన ఏర్పడాలి. ధ్యానం బాగా కుదరాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం బాడీని సెటరేట్ చేసుకోవాలి. అంతకన్నా ముందు మనకు కావాల్సింది ఏమంటే ఫస్ట్ ట్రస్ట్, నమ్మకం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తే ధ్యానంలో ఏదైనా సాధించగలము అనే నమ్మకం కానీ ఏర్పడితే అప్పుడు 100% మనకు కుదురుతుంది. మనకు నమ్మకం లేకుండా 365 రోజులు 24 గంటలు ధ్యానం చేసినా కూడా ఎటువంటి పరిస్థితులను ప్రయోజనం ఉండదు. ఎలా ఉండాలంటే మనకు ఏ సినిమా హీరో ఇష్టమైతే ఆ సినిమాను ఎంత యాక్టివ్గా చూస్తామో, ఏ స్వీట్ మనకి ఇష్టమైతే దాన్ని ఎంత శ్రద్ధగా మనం తింటామో, అదే విధంగా ఈ ధ్యానాన్ని కూడా అటువంటి శ్రద్ధతోని మనం చేయాలి. దానికి కావాల్సిన ఫస్ట్ నమ్మకం ఉండాలి. నమ్మితే 100% జరుగుతుంది, నమ్మకపోతే 0% జరుగుతుంది. నమ్మకం ఉన్న తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన పైన మనకు నమ్మకం ఉండాలి. మనం అనుకుంటే ఏమైనా సాధించగలం. మనల్ని మనం ప్రేమించాలి, మనల్ని మనం పూర్తిగా నమ్మాలి. మనల్ని మనమే నమ్మనప్పుడు వేరే వాళ్ళు నమ్మే అవకాశమే లేదు. కాబట్టి మన పైన మనకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను తలుచుకుంటే ఏమైనా సాధించగలను, నాకు తిరుగు లేదు అనే నమ్మకం ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుందో, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏర్పడినప్పుడు 100% మన సక్సెస్ అనేది 50% అయిపోయినట్టే. మిగిలిన 50% ధ్యానం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఫెయిత్ ఉండాలి, రెండవది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయిపోయిన తర్వాత మనం కూర్చున్న ప్లేస్ కూడా మనకు అనువుగా ఉండాలి. ఎక్కడ కూర్చుంటే మనకు ఇబ్బందికరం లేకుండా ఉంటుంది. అది ఇల్లు కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్లేస్ లో మనం కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఇక్కడ సంకల్పం, వికల్పం అనేది ఉంటుంది. సంకల్పం మొట్టమొదటిగా సంకల్పం ఏమి, మనకేం కావాలో అది కోరుకోవడం. మన కోసం మనం కోరుకుంటే 100%, మనం విశ్వ కళ్యాణం కోసం కోరుకుంటే 1000% జరుగుతుంది. ఎందుకంటే విశ్వ కళ్యాణం కోరుకున్నప్పుడు ఆ విశ్వ కళ్యాణంలో మనం కూడా ఉంటాం కాబట్టి మనకు ఎక్కువ ఎనర్జీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా సంకల్పం చేసుకోవాలి. ఏమి కావాలో దాన్ని కోరుకోవాలి, దాన్ని సంకల్పం అంటాం. వికల్పం అంటే అది జరుగుతుందో జరగదో అని అనుమానించడం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పెళ్లి కావాలి అనుకుంటాను, అది సంకల్పం. అయితే నాకు పెళ్లి అవుతుందో కాదో అని వికల్పం చేసుకుంటే ఆ సంకల్పం నెరవేరదు. సంకల్పం ఉన్నప్పుడు వికల్పం దరిదాపులకు కూడా రాకూడదు. ఎప్పుడైతే వికల్పం ఉంటుందో అప్పుడు సంకల్పం నెరవేరదు. మనం సంకల్పం చేసుకున్న తర్వాత వికల్పం లేకుండా మనం ధ్యానం చేస్తే, దానికి ఇమాజినేషన్ గాని తోడు చేస్తే 100% సక్సెస్ అవుతుంది. ఇమాజినేషన్ అంటే ఏమి, ఊహించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పెళ్లి కావాలి అనుకోవడం సంకల్పం అయితే, అవుతుందో కాదో అనేది వికల్పం. ఆ వికల్పాన్ని దగ్గర పెడతాం. అయితే ఇమాజినేషన్ అంటే మనం ఏమనుకోవాలి, పెళ్లి చూపులకు ఆహ్వానం వచ్చినట్లు, ఆ పెళ్లి చూపులకు పోయినట్లు, పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయి కూర్చుని చూసుకున్నట్లు, ఇద్దరికి ఒకరికొకరు నచ్చినట్లు, తర్వాత వెంటనే ఎంగేజ్మెంట్ జరిగినట్లు, ఆ తర్వాత మ్యారేజ్ జరిగినట్లు మనం ఊహించుకోవాలి. అద్భుతంగా మనం ఏదైతే ఊహించుకుంటామో ఆ వైబ్రేషన్స్ అన్ని మన మైండ్ నుంచి బయటకు వచ్చి మన చుట్టూని పరిభ్రమిస్తూ ఉంటుంది. అలా ఇమాజినేషన్ చేసుకున్న తర్వాత మనం కానీ ధ్యానం చేస్తే తప్పనిసరిగా ఆ పవర్ అనేది ఆ వైబ్రేషన్ చేరుతుంది, ఆ తరంగాలకు చేరుతుంది. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిజమవుతుంది. అందుకని పత్రిజీ గారు అన్నారు, నేటి ఆలోచనలే రేపటి వాస్తవాలు అన్నారు. ఈ రోజు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది ఖచ్చితంగా రేపు జరిగి తీరుతుందన్నారు. కాబట్టి మనం ఈ రోజు ఏమైతే మనం ఆలోచిస్తున్నామో అది ఖచ్చితంగా వాస్తవ రూపం దాలుస్తుంది. కాబట్టి సంకల్పం చేసుకొని వికల్పాలు లేకుండా ఇమాజినేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు సంకల్పాలు నెరవేరుతుంది. ఎప్పుడైతే అలా ధ్యానంలో కూర్చుంటామో, ఆలోచన లేకుండా ఆలోచన రహిత స్థితిలో కూర్చుంటామో, అప్పుడు మన తలపై భాగంలో ఉచ్చి భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ ఆ బ్రహ్మరంధ్రం గుండా శరీరం లోపలికి పోతుంది. శరీరంలో 2,44,000 పైగా నాడీ మండలాలు ఉన్నాయి. అవి ఒక్కొక్క నాడీ మండలం శుభ్రం చేసుకుంటూ పోతుంది. ఎక్కడైనా బ్లాక్స్ గాని ఉంటే ఆ బ్లాక్స్ కూడా ఆ విశ్వశక్తి ద్వారా నిర్మూలించబడుతుంది. ఒక ట్యాప్ లో, ఒక ఐరన్ ట్యాప్, వాటర్ ట్యాప్ ఉన్నప్పుడు
అక్కడ కానీ నీళ్లు సరిగ్గా రావటం లేదు అంటే మనం ప్లంబర్ని పిలిపిస్తాం. ఆ ప్లంబర్ ఆ పైపును కట్ చేసి అక్కడ యాసిడ్ పోస్తే లోపల ఉన్న డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత వాటర్ ఫ్లో బాగా ఉంటుంది. ఎలా వాటర్ పైప్ లో ఉన్న డస్ట్ ను తొలగించడానికి ఒక ప్లంబర్ యాసిడ్ పోస్తే క్లియర్ అయిందో, అదే విధంగా మన నాడీ మండలంలో అక్కడక్కడ కొన్ని బ్లాక్స్ ఉంటే అవి రక్త ప్రసరణను ఆపేస్తుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ ఆగిపోతుందో అప్పుడు అక్కడ నాడీ మండల శుద్ధి జరగాలనుకుంటే ఖచ్చితంగా మనం ఆలోచన రహిత స్థితిలో కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆ విశ్వశక్తి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న రస్ట్ ను అక్కడ ఉన్న బ్లాక్స్ ను నిర్మూలిస్తుంది. ఎప్పుడైతే దాన్ని నిర్మూలిస్తుందో అప్పుడు ఆ బ్లాక్స్ తొలగిపోతుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎప్పుడైతే బ్రహ్మాండంగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో అక్కడ ఉన్న రోగం అనేది నయమవుతుంది. కాబట్టి ధ్యానం ద్వారా రోగాలు నయమవుతుంది అంటే ఆలోచన రహిత స్థితిలో కూర్చుని ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానం ద్వారా విశ్వశక్తి లోపలికి వెళ్ళి నాడీ మండలంలో పేరుకుపోయిన బ్లాక్స్ ను ఆ విశ్వశక్తి ద్వారా తొలగించినప్పుడు అక్కడ ఎటువంటి రోగం ఉన్నా ఆ రోగాలన్నీ నయమవుతుంది. మనకు సంపూర్ణ శక్తిని వస్తుంది. అలా ధ్యానం చేసే కొద్దీ విపరీతమైన శక్తి క్షేత్రంగా మన బాడీ తయారవుతుంది. 2,44,000 నాడీ మండలాలు శుద్ధి అయిపోతుంది. మొత్తం శుద్ధి అయిపోయిన తర్వాత సాధన పెంచుకునే కొద్దీ, ధ్యానం ఎక్కువ చేసే కొద్దీ మన బాడీ ఎనర్జెటిక్ బాడీగా తయారవుతుంది. ఎనర్జెటిక్ బాడీగా తయారైన తర్వాత మనం బొట్టు పెట్టిన ప్లేస్ లో 3వ కన్ను ఉంటుంది, అది ఉత్తేజితం అవుతుంది. ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేసినప్పుడు తల పై భాగంలో ఉచ్చి భాగంలో అక్కడ నొప్పేస్తుంది, అక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది, అది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత బాడీ మొత్తం ఎనర్జెటిక్ బాడీగా తయారైనప్పుడు మన నుదుటి భాగంలో మనం బొట్టు పెట్టిన ప్లేస్ లో 3వ కన్ను ఉంటుంది, అక్కడ నొప్పి ఏర్పడుతుంది. నొప్పి ఏర్పడిన తర్వాత అక్కడ 3వ కన్ను ఉత్తేజితం అవుతుంది. మన శరీరం లోపల ఉన్న ఆత్మ బయటకు రావడం జరుగుతుంది. దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటాం, థర్డ్ ఐ యాక్టివేషన్ అంటాం. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు దానికి శక్తి ఏర్పడినప్పుడు మనం అనుకున్నది ఏదైనా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏదైనా కూడా అద్భుతంగా తెలుసుకునే అవకాశాలు ఏర్పడుతుంది. ఎప్పుడైతే థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందో, విశ్వశక్తి విపరీతంగా మన శక్తి క్షేత్రం లోపల చేరుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా నిద్రావస్థలో ఉన్న 10 పోగుల డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది. అది ఎప్పుడైతే 10 పోగుల డిఎన్ఏ యాక్టివేట్ అవుతుందో, యాక్టివేట్ అయినప్పుడు తప్పనిసరిగా మనం భవిష్యత్తును గురించి తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ 10 పోగుల డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది అనే దానికి ఇండికేషన్ ఏమంటే మనకు నొప్పులు రావటం, కీళ్ళ నొప్పులు రావటం, బాడీ పెయిన్స్ రావటం, జ్వరము, దగ్గు, జలుబు, ఈ విధంగా ఒక్కొక్కటి రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతుంది. 10 పోగుల డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది అని అర్థం. అది ఎప్పుడైతే పూర్తిగా సాధన పెంచుకుంటామో, ఎప్పుడైతే పూర్తిగా సాధన పెంచుకొని మన ఆత్మజ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు ఆ డిఎన్ఏ యాక్టివేట్ అవుతుందో, ఆ 10 పోగుల డిఎన్ఏ ఎప్పుడైతే నిద్రావస్థలో నుంచి మేల్కొల్పుతుందో అది యాక్టివేట్ అయిందంటే ఈ రోగాలన్నీ పూర్తిగా నయమైపోతుంది. ఆ తర్వాత మనం బాడీలో ఏ రోగం వచ్చినా మన ఆజ్ఞల ద్వారా ప్రతి ఒక్కటి తొలగించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే 10 పోగుల డిఎన్ఏ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మన బాడీలో ఏ రోగం వచ్చినా మనమే నయం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. మనం ఒక ఇన్స్ట్రక్షన్స్ కానీ మనం మైండ్కి ఇవ్వగలిగితే ఆ మైండ్ ద్వారానే ఏ శరీరంలో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని ఆటోమేటిక్ గా అది రెక్టిఫై చేసే శక్తి మన బాడీకి ఏర్పడుతుంది. అది ప్రతి ఒక్కరిలో ఉంది. కాకుంటే అది 10 పోగుల డిఎన్ఏ నిద్రావస్థలో ఉన్నంత వరకు అది తెలియదు. ఆ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మనమే ఎటువంటి రోగానైనా నయం చేసుకునే శక్తి మనకు ఉంటుంది. అది మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారానే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఆ 10 పోగుల డిఎన్ఏ గాని యాక్టివేట్ అయితే 12 పోగుల డిఎన్ఏ అవుతుంది. మొత్తం 2 పోగులు ఆల్రెడీ మనలో ఉంటుంది. అది భౌతిక జీవితానికి ఉపయోగపడుతుంది. మిగిలిన 10 పోగుల డిఎన్ఏ అనేది ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడుతుంది. ఆ 10 పోగుల డిఎన్ఏ గాని యాక్టివేట్ అయితే ఖచ్చితంగా మనం ఏమి తలుచుకుంటే అది సాధించే అవకాశం ఉంటుంది. మనం సూక్ష్మ శరీరం ద్వారా పోయేదానికి అవకాశం ఉంటుంది. అయితే 2 అడుగుల డిఎన్ఏ 2 అడుగుల డిఎన్ఏతో మనం భౌతిక జీవితంలో మాత్రమే జీవించగలం, లేకుంటే సూక్ష్మ శరీరంతో జీవించగలం. అయితే 10 పోగుల డిఎన్ఏ గాని మనం యాక్టివేట్ చేయించగలిగితే సూక్ష్మ శరీరంతో పాటు కారణ శరీరం, మహాకారణ శరీరంలో కూడా మనం ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. కారణ శరీరం 2 పోగుల డిఎన్ఏతో ఉంటే భౌతిక జీవితం, సూక్ష్మ శరీరం అన్నాం. ఆ సూక్ష్మ శరీరంతో పాటు మనం అధఃపాతాలని కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది.
కానీ 10 పోగుల డిఎన్ఏ కానీ యాక్టివేట్ అయితే కారణ శరీరం మహాకారణ శరీరంతో మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కారణ శరీరం మహాకారణ శరీరం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత లోకాలకు పోతుందే తప్ప అధ లోకాలకు కానీ దాని కింద పోయేదానికి అవకాశం లేదు. ఎప్పుడైతే 10 పోగుల డిఎన్ఏ యాక్టివేట్ అవుతుందో మనం దేవతల్లాగా చలామణి అవుతాం. మనం ఏమనుకుంటే సాధించగలం. ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి పోయే అవకాశం ఉంటుంది. అంత అద్భుతమైన అవకాశం మనకు ఈ 10 పోగుల డిఎన్ఏలో సాధించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం మనకు పత్రిజీ మనకు ధ్యానం ద్వారా చేయించారు. అందుకని ఎప్పుడైతే ధ్యానం విపరీతంగా చేస్తామో, ధ్యాన ప్రచారం విపరీతంగా చేస్తాము, మాంసాహారం గురించి మనం అందరికీ తెలియజేసి వాళ్ళు చైతన్యం తెప్పించి జంతు బలిని నిషేధించేలాగా చేస్తాము, పిరమిడ్ల నిర్మాణం చేస్తాము, అప్పుడు తప్పనిసరిగా విశ్వ కళ్యాణానికి దోహదపడినట్లు అవుతుంది. మన కోసం మనం ప్రయత్నిస్తే 100% జరుగుతుంది. విశ్వ కళ్యాణం కోసం మనం ప్రయత్నిస్తే 1000% జరుగుతుంది. మన ఎదుగుదలే కాకుండా మనం ప్రతి ఒక్కరి ఎదుగుదల కూడా చూడాలి. మనం మానవులను మాత్రమే కాకుండా ఈ సృష్టిలో ఉన్న సకల కోట జీవరాశిని మనం ప్రేమించగలగాలి. అలా అనుకున్నప్పుడు మనం ఏదైనా సాధించగలం. అయితే ఒక బిల్డింగ్ కి 7 అంతస్తుల భవనానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు, 2 లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు. అయితే ప్రతి ఒక్కరూ స్టెప్స్ ద్వారా వెళ్ళడానికి ఇష్టపడకుండా లిఫ్ట్ ద్వారా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే లిఫ్ట్ ద్వారా వెళ్తామో మనకు భారం తగ్గిపోతుంది, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, అతి త్వరగా మనం చేరాల్సిన చేరుకు చేరుకుంటాం. అదే విధంగానే ఆధ్యాత్మిక జీవితంలో కూడా లిఫ్ట్ ద్వారా పోయేదానికి అవకాశాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది పిరమిడ్ ద్వారా ధ్యానం. ఎప్పుడైతే మామూలుగా ధ్యానం చేస్తామో మనకు ఆలోచన రహిత స్థితిలో కూర్చున్నప్పుడు శక్తి వస్తుంది. అదే పిరమిడ్ లో కూర్చున్నప్పుడు 3 రెట్ల శక్తి అధికంగా వస్తుంది. 3 రెట్ల శక్తి పిరమిడ్ లో ఎందుకు, ఎలా వస్తుంది? ఒక సూర్యరశ్మిని భూతద్దం ఆకర్షించినట్లే, ఇనుమును అయస్కాంతం ఆకర్షించినట్లే విశ్వశక్తిని ఈ పిరమిడ్ ఆకర్షింపబడుతుంది. ఎక్కడ విశ్వశక్తి ఉన్నా ఆ పిరమిడ్ ఆకర్షించుకుంటుంది. కొన్ని కొలతలతో తయారు చేయబడిన ఒక ఆకారమే పిరమిడ్. శ్రీచక్రం అంటే అత్యంత శక్తివంతమైన క్షేత్రం. శ్రీచక్రం ప్రతి దేవాలయాల్లో ప్రతిష్ఠింపబడుతుంది. ఆ శ్రీచక్రాన్ని ఎంత పవిత్రంగా పూజిస్తామో, ఎంత పవిత్రంగా ఆరాధిస్తామో అక్కడ అత్యున్నత శిఖరాలను మనం అధిరోహిస్తాం. అయితే అపవిత్రం చేస్తే పాతాళానికి తొక్కబడుతుంది. అంతటి కన్నా కొన్ని 100 రెట్ల శక్తి ఈ పిరమిడ్కి ఉంది. అయితే ఈ పిరమిడ్కి మనమేమి కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవు. ఈ పిరమిడ్ ను ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ పిరమిడ్ ఈవెన్ బెడ్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఆ పిరమిడ్ కి శక్తి ఎప్పుడు వస్తుందంటే దాని కింద కూర్చుని ధ్యానం చేసే కొద్దీ విపరీతంగా శక్తి క్షేత్రంగా తయారవుతుంది. ఎప్పుడైతే పిరమిడ్ కింద కూర్చుని ధ్యానం చేస్తామో మనకు 3 రెట్ల శక్తి అధికంగా వస్తుంది. కాబట్టి మనము ఆధ్యాత్మిక జీవితంలో తక్కువ కాలంలో ఎక్కువ ఎనర్జీస్ ని పొంది లిఫ్ట్ లో పోవాలనుకుంటే అందులో మొట్టమొదటిది పిరమిడ్ కింద కూర్చుని ధ్యానం చేయడం. ఆ తర్వాత పిరమిడ్ క్షేత్రంలో కూర్చుని ధ్యానం చేయడం. పిరమిడ్ కింద ధ్యానం చేయడం వేరు, పిరమిడ్ క్షేత్రం కింద కూర్చుని ధ్యానం చేయడం వేరు. పిరమిడ్ క్షేత్రంలో ధ్యానం చేయడం వేరు. మనం ఇంటిలో ఒక దేవుడి రూమ్ ఉంటుంది, ఒక దేవుడి ఫోటో పెట్టుకుంటాం. సపోజ్ వెంకటేశ్వర స్వామి ఫోటో అనుకుంటాం. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి అక్కడ దేవుడు ఉన్నాడని నమ్మి మనం ఆరగింపులు పెడతాం, దీపం పెడతాం, నైవేద్యం పెట్టి పూజలు చేసుకుంటూ ఉంటాం. నిజంగానే అక్కడ దేవుడు ఉన్నాడు. అయితే ప్రతిరోజు మనం అక్కడ పూజలు చేసుకుంటూ ఉన్నా ఏదో ఒక రోజు మన ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తాం. మన ఇంటిలోనే వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి మనం ఆలయానికి ఎందుకు వెళ్తున్నాం అంటే మన ఇంటిలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, మంచి చెడు ఉంటాయి. ఆలయంలో అయితే అటువంటి లోటుపాట్లు మంచి చెడులు ఉండవు. అక్కడ సక్రమ పద్ధతులు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ కొంచెం పవిత్రత ఎక్కువ ఉంటుంది, ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయని చెప్పి మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తాం. అది కూడా కరెక్టే. అయితే సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి తిరుమలకు వెళ్తాం. మన ఇంటిలోనూ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మన ఊరిలో దేవాలయంలోనూ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మరి తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. మన ఊరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరుమల కింద వెళ్ళాలి అంటే అంతకన్నా పవిత్రత, అంతకన్నా శక్తి క్షేత్రం తిరుమల. కాబట్టి తిరుమలకు వెళితే ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది అని అంటారు. కాబట్టి మనం ఎంతో కష్ట నష్టాలకు, శ్రమకు, బాధలకు ఓర్చుకుని అక్కడ గంటల తరబడి క్యూలో నిలబడి, గంటల తరబడి షెడ్లో కూర్చుని ఒక్క క్షణం కోసం తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటూ వస్తాం. అలాగే మన ఇంటిలోనూ దేవుడు ఉన్నాడు, ఆలయంలోనూ దేవుడు ఉన్నాడు, తిరుమలలోనూ దేవుడు ఉన్నాడు. అయితే ముగ్గురికి మూడింట్లోనూ వ్యత్యాసం ఉంది. మన ఇంట్లో ఉన్న పూజ చేస్తే, మన ఇంట్లో ఉన్న దేవుడికి ఒక 25% శక్తి ఉంటే,
ఆలయంలో ఉన్న శక్తికి, ఆలయంలో ఉన్న దేవుడికి ఒక 50% ఎనర్జీస్ ఉంటాయి. తిరుమలలో 100% ఎనర్జీస్ ఉంటాయి. ఖచ్చితంగా తిరుమలలో ఉన్న ఎనర్జీస్ గుడిలో ఉండదు. గుడిలో ఉండే ఎనర్జీస్ మన ఇంట్లో ఉండదు. తిరుమల ఎనర్జీస్ కావాలంటే మనం ఖచ్చితంగా తిరుమలకే వెళ్ళాలి కానీ తిరుమల మన దగ్గరికి రాదు. అదే విధంగానే ఒక పిరమిడ్ కింద ఎనర్జీ చేయడం వేరు, ఒక పిరమిడ్ క్షేత్రంలో ఎనర్జీ చేయడం వేరు. పిరమిడ్ కింద కూర్చుని ఎనర్జీ చేస్తే మన ఇంట్లో కూర్చుని ఎనర్జీ మన ఇంట్లో పూజ చేసుకున్నట్లు. అదే విధంగానే పిరమిడ్ క్షేత్రంలో కానీ ధ్యానం చేస్తే తిరుమలకు వెళ్ళి వస్తే ఎంత ఎనర్జీస్ వస్తుందో అలా వచ్చినట్లు. కాబట్టి పిరమిడ్ కింద కూర్చుని ధ్యానం చేయాలి. అవకాశం ఉన్నప్పుడు పిరమిడ్ క్షేత్రానికి వెళ్ళి ధ్యానం చేయాలి. ఇది రెండవది. మూడవది, శక్తివంతమైన దేవాలయాలకు వెళ్ళి ధ్యానం చేయాలి. ప్రతి ఒక్క ఊర్లో కూడా ఒక దేవాలయం ఉంటుంది. అక్కడ దేవతామూర్తులు ఉంటారు. అక్కడ శ్రీచక్రం ఉంటుంది. అత్యంత పవిత్రంగా పూజలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పూజలు, పునస్కారాలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ అత్యంత సక్రమంగా చేస్తూ ఉంటారు, అది ఒక ఎనర్జీ గ్రిడ్ గా తయారవుతుంది, శక్తి క్షేత్రంగా తయారవుతుంది. అటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని ధ్యానం చేయటం వల్ల మనకు 3 రెట్ల శక్తి అధికంగా వస్తుంది. అదే విధంగానే చనిపోయిన మహనీయుల సమాధుల దగ్గర కూర్చుని ధ్యానం చేయడం. ఎంతో మంది మహానుభావులు చనిపోయి ఉంటారు. వాళ్ళందరూ ఒక మహాశక్తి క్షేత్రం. ఆ సమాధి ఎక్కడ ఉంటుందో ఆ సమాధుల దగ్గర కూర్చుని ధ్యానం చేసినప్పుడు మనకు 3 రెట్ల శక్తి అధికంగా ఉంటుంది. అదే విధంగానే ఎత్తైన కొండలపైన కూర్చుని ధ్యానం చేయడం. ఇప్పుడు ఏ దేవుడైనా తీసుకోండి, అందరూ కొండలపైన కూర్చున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తీసుకోండి, 7 కొండలపైన ఉన్నాడు. అదే విధంగా విజయవాడలో కనకదుర్గమ్మ కొండపైన ఉంది. అదే విధంగా తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి కొండపైన ఉన్నారు. అదే విధంగా సత్యనారాయణ స్వామి అన్నవరంలో కొండపైన ఉన్నారు. సో ప్రతి ఒక్క దేవతలు కూడా కొండలపైన ఉన్నారు కాబట్టి ప్రతి కొండ కూడా ఒక శక్తి క్షేత్రం. ఆ కొండపైకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొండలపైన కూర్చుని ధ్యానం చేయడం వల్ల మనకి ఎంతో శక్తిని, అధికమైన శక్తిని ఇస్తుంది. అదే విధంగా పచ్చని చెట్ల కింద కూర్చుని ధ్యానం చేయడం. ఒక పచ్చని చెట్టు అత్యంత శక్తివంతమైన క్షేత్రం కాబట్టి ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు మనకు 3 రెట్ల శక్తి అధికంగా వస్తుంది. అదే విధంగానే అడవిలో కూర్చుని ధ్యానం చేయడం, పిరమిడ్ కింద కూర్చుని ధ్యానం చేయడం, పిరమిడ్ క్షేత్రంలో కూర్చుని ధ్యానం చేయడం అన్నాం. అదే విధంగా శక్తి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం, అడవిలో కూర్చుని ధ్యానం చేయడం. చెట్టు కింద కూర్చున్నప్పుడు విపరీతమైన శక్తి ఉంటుందన్నాం. అడవి అన్నప్పుడు చెట్ల సముదాయం, ఎన్నో వందల వేల చెట్లు ఉంటాయి కాబట్టి అది మహాశక్తి క్షేత్రం. అలా అడవిలో కూర్చుని ధ్యానం చేయడం వల్ల మనకు విపరీతమైన శక్తినిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో పురాణాలను పరిశీలించినప్పుడు, మహాభారతం గాని, రామాయణం గాని లాంటి గ్రంథాలను పరిశీలించినప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు తమ లక్ష్య సాధన కోసం అడవులకు వెళ్ళి తపస్సు చేసేవాళ్ళన్నాం. అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో కూర్చొని తపస్సు చేసేవాళ్ళన్నారు. ఎందుకంటే అది మహాశక్తి క్షేత్రం కాబట్టి చెట్టు కింద ధ్యానం చేయాలి, అడవిలో కూర్చొని ధ్యానం చేయాలి. ప్రవహించే నీటి దగ్గర కూర్చొని ధ్యానం చేయడం. ఎక్కడైతే నీరు ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రాంగణంలో కూర్చుని కానీ ధ్యానం చేసినప్పుడు మనకు విపరీతమైన శక్తిని ఇస్తుంది. తర్వాత ఏకతా ధ్యానం. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏకతా ధ్యానం అంటున్నాం. ఏకతా ధ్యానం అంటే వన్నెస్ మెడిటేషన్. ప్రపంచ వ్యాప్తంగా ధ్యానులందరూ ఆ సమయంలో ఎక్కడున్నా ఆ ప్రాంగణంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. అలా ధ్యానం చేయటం వల్ల ఒకరికి మరొకరికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. అప్పుడు విపరీతమైన శక్తి వస్తుంది. ఆ సమయంలో కూర్చొని ధ్యానం చేయటం వల్ల మనకు విపరీతమైన శక్తి వస్తుంది. సామూహిక ధ్యానం. 10 మంది అంతకన్నా, 2 లేక అంతకన్నా ఎక్కువ మంది కలిసినప్పుడు దాన్ని సామూహిక అంటాం. సామూహిక ధ్యానానికి విపరీతమైన శక్తి ఉంటుంది. సపోజ్ ఒక 50 మంది కలిసి కూర్చొని ధ్యానం చేశారనుకుంటాం. 50 మంది కలిసి ఒకే ప్రాంగణంలో కూర్చొని ధ్యానం చేసేటప్పుడు మనం ఒక్కొక్కరిని ఒక ట్యూబ్లైట్ తెమ్మని చెప్తాం. ఒక్కొక్కరు ఒక ట్యూబ్లైట్ తెమ్మన్నప్పుడు 50 మంది 50 ట్యూబ్లైట్ తెస్తారు. ఆ 50 ట్యూబ్లైట్లను మనం కనెక్ట్ చేసినప్పుడు 50 ట్యూబ్లైట్ల వెలుతురు అందరికీ వస్తుంది. ఒక్కొక్కరు తెచ్చింది ఒక ట్యూబ్లైట్ అయినా ప్రతి ఒక్కరు అనుభవించేది 50 లైట్ల వెలుతురు. కాబట్టి 50 మందికి ఒక్కొక్కరికి 50 లైట్ల వెలుతురు లెక్కన 50 మంది కంటే 2500 లైట్ల వెలుతురు వచ్చినట్లు అవుతుంది. కాబట్టి సామూహిక ధ్యానంలో విపరీతమైన శక్తి ఉంటుంది కాబట్టి ఆ సామూహిక ధ్యానంలో కూర్చొని ధ్యానం చేయాలి. పౌర్ణమి ధ్యానం. పౌర్ణమి రోజు విపరీతమైన శక్తి ఉంటుంది. పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు, పౌర్ణమి రోజు 3 రోజులు శక్తి విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ 3 రోజుల్లో మనం ధ్యానం చేసినప్పుడు మనకు 3 రెట్ల శక్తి అధికంగా ఉంటుంది. అదే విధంగానే సంగీత ధ్యానం. సంగీతానికి సకల కోటి దేవతలు ఆవాహన అవుతారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు అంటే ఎక్కడున్న పశువులు కూడా మైమర్చిపోతాయి, నెమళ్ళు నాట్యం ఆడుతుంది. అందువల్ల సంగీతానికి సకల కోటి దేవతలు ఆవాహన అవుతారు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ సంగీత ధ్యానం పెట్టుకుని చేస్తామో అప్పుడు మన ధ్యానానికి, మనం సంగీతం పెట్టుకున్నప్పుడు సకల కోటి దేవతలు అక్కడ ఉంటారు. ఎప్పుడైతే మనం అక్కడ ధ్యానం చేస్తామో మన ధ్యానంతో పాటు, మన ఎనర్జీతో పాటు వాళ్ళ ఎనర్జీస్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయడం. 3 గంటల నుంచి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం అంటాం. ఆ టైంలో
దేవతలు సంచరిస్తున్న సమయం అంటాం. ఎప్పుడైతే దేవతలు ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారో ఆ సమయంలో కూర్చున్నప్పుడు రాత్రి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాం కాబట్టి మైండ్ చాలా ఫ్రీగా రిలాక్స్డ్ గా ఉంటుంది. ధ్యానం బ్రహ్మాండంగా కుదురుతుంది. అంతేకాకుండా దేవతలందరూ సంచరిస్తుంటారు కాబట్టి ఆ సమయంలో వాళ్ళ ఎనర్జీస్ అంతా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కూర్చొని ధ్యానం చేయటం వల్ల 3 రెట్ల శక్తి అధికంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం, పిరమిడ్ క్షేత్రంలో కూర్చొని ధ్యానం చేయడం, చెట్టు కింద ధ్యానం చేయడం, అడవిలో ధ్యానం చేయడం, శక్తివంతమైన ఆలయాల్లో కూర్చొని ధ్యానం చేయడం, చనిపోయిన మహనీయుల సమాధుల దగ్గర కూర్చొని ధ్యానం చేయడం, ఆ తర్వాత ఎత్తైన కొండల్లో కూర్చొని ధ్యానం చేయడం, ఏకతా ధ్యానం, పౌర్ణమి ధ్యానం, సామూహిక ధ్యానం, తర్వాత బ్రహ్మముహూర్తంలో ధ్యానం. ఇలా ఇవన్నీ ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అతి తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీస్ని పొందే అవకాశం ఉంటుంది. 48 రోజులు ధ్యానం చేస్తే ఈ 10 రోజుల డిఎన్ఏ 10 పోగుల డిఎన్ఏ మీకు యాక్టివేట్ అవుతుంది అనుకున్నప్పుడు నేను చెప్పిన ప్రకారంగానే చేస్తే ఏ 11 రోజులకి మీకు ఈ 10 పోగుల డిఎన్ఏ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అతి త్వరలో ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగుతుంది. మనం ఊహించిన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీస్ని పొందే అవకాశం చేసుకోవాలి. అంతేకాకుండా మరో ముఖ్యంగా 5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఆలోచన రహిత స్థితిలో కూర్చొని ధ్యానం చేయాలి. ఎంతసేపు ధ్యానం చేస్తున్నాం అనేది పక్కన పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఎంతసేపు ధ్యానం చేసినామనేది చూడాలి. కాబట్టి మొట్టమొదటిగా ఆలోచన రహిత స్థితిలో కూర్చొని ధ్యానం చేయడం ప్రాక్టీస్ చేయాలి. రెండవది ధ్యాన ప్రచారం. ధ్యానం చేస్తే మనం బాగుపడతాం, ధ్యానం ప్రచారం చేస్తే 10 మంది బాగుపడతారు. కాబట్టి 10 మంది బాగుపడడం కోసం మనం తప్పనిసరిగా ప్రయత్నించాలి. అదే పత్రిజీ కళలు కూడా. కాబట్టి ధ్యానం చేసే వాళ్ళకన్నా ధ్యాన ప్రచారం చేసే వాళ్ళని గురువు గారు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యాన ప్రచారం అంటే ధ్యానానికి ముందు ఎలా ఉన్నాం, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం అని చెప్పడమే ధ్యాన ప్రచారం. ధ్యానానికి ముందు ఎలా చేస్తున్నాం, ఎలా ఉండేవాళ్ళం, ధ్యానం చేసిన తర్వాత, ధ్యానంలోకి అడుగు పెట్టిన తర్వాత మన జీవితంలో ఏర్పడిన మార్పుల గురించి తెలియజేసేది ధ్యాన ప్రచారం. సో రెండవది ధ్యాన ప్రచారం. మూడవది స్వాధ్యాయం. తప్పనిసరిగా పుస్తకాలు చదవాలి. ఆధ్యాత్మిక గ్రంథాలు రోజు ఒక పేజీ అయినా చదవాలి. అలా ధ్యాన జగత్తు కానీ ఎన్నో విశేషాలు ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. సజ్జన సాంగత్యం మనం ధ్యానం చేసేటప్పుడు 10 మంది కూర్చొని ఒకరి అనుభవాలు ఒకరు పంచుకోవాలి. ఎక్కడైనా ఆత్మజ్ఞాన బోధన జరుగుతూ ఉంటే అక్కడ వినాలి. కాబట్టి సజ్జన సాంగత్యం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇతోదికి సహాయం. ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పాను, మనకి ఏమి కావాలంటే ఫస్ట్ మనం అది ఇవ్వాలి. మనం ఇచ్చినప్పుడే మనకు కావాల్సి వస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్న దాంతో ఇతోది సహాయం, మనకి ఎంత వీలైతే అంత సహాయం చేయాలి. 10 రూపాయలు ఉంటే రూపాయి ఇవ్వండి, రూపాయి అంటే 10 పైసలు ఖర్చు పెట్టండి. కాబట్టి మీరు పెట్టే ప్రతి నయా పైసా కూడా తప్పనిసరిగా మీరు ఊహించకుండా ఉండే సమయంలో, మీరు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండే సమయంలో మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇతోదికి సహాయం అనేది ఖచ్చితంగా చేయాలి. ధ్యాన ప్రచారాలకు కానీ, లేకుంటే పిరమిడ్ నిర్మిస్తున్నప్పుడు కానీ, లేక అన్నదాన కార్యక్రమాలకు కానీ ఏదో ఒక విధంగా మీరు సహాయం చేసినప్పుడు దానికన్నా 100 రెట్లు మీరు ప్రతిఫలం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతోదికి సహాయం చేయాలి. ఈ 5 ఎవరైతే కరెక్ట్ గా నిర్వహిస్తారో వాళ్ళకే సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. నేను ధ్యానం మాత్రమే చేసుకుంటాను, మిగతా ఏది నాకు తెలియదు అనుకున్నప్పుడు పూర్తి ఫలితం రాదు. కాబట్టి ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, తర్వాత స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఇతోదికి సహాయం. ఈ 5ని నిర్వహించినప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న కళలను సాకారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విపరీతంగా శాకాహారాలు నిర్వహించాలి. మన జీవితంలో కొంతమందినైనా శాకాహారులుగా మార్చడానికి ప్రయత్నించాలి. ఎక్కడైతే పిరమిడ్లు కడుతున్నారో ఆ పిరమిడ్లు కట్టేటప్పుడు మీకు వీలైతే ఒక పిరమిడ్ కట్టండి. మీకు వీలు కానప్పుడు పిరమిడ్ కట్టే వాళ్ళకి ఇతోధికంగా ఆర్థికంగా ఏదో ఒక రకంగా సహాయం చేయండి. సార్ నా దగ్గర అసలు ఏమీ 1 రూపాయి కూడా లేదు సార్, ఉంటే నేను సహాయం చేసేవాళ్ళం సార్, నా దగ్గర ఏమీ లేదు అనుకున్నప్పుడు సేవ చేయండి. ఎక్కడైతే సేవ చేస్తారో అప్పుడు కూడా మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నవి నెరవేరుతుంది. అన్న ప్రసాదాలు జరిగేటప్పుడు అక్కడ భోజనాలు వడ్డించండి, ప్లేట్లు కడగండి, చెట్లు నాటండి, చెట్లను క్లీన్ చేయండి, పాదులు క్లీన్ చేయండి, ప్రాంగణం క్లీన్ చేయండి, చైర్స్ వేయండి, చైర్స్ రిమూవ్ చేయండి. ఏదో ఒక విధంగా మీకు వీలైన సహాయం, మీ వయసుకు తగిన సహాయం మీరు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మీరు మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా భౌతిక జీవితంలోనే కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేయాలంటే మాత్రం
పూర్తిగా 100% ఆధ్యాత్మిక జీవితంలో ఉండకూడదు, పూర్తిగా 100% భౌతిక జీవితంలో ఉండకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. శారీరకంగా కుటుంబ పోషణ చూడాలి, కుటుంబాన్ని గౌరవించాలి, కుటుంబాన్ని ఆదరించాలి. అదే విధంగా ఆధ్యాత్మిక జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రెండింటిని సమతుల్యం చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడే మనం ముందడుగు వేసే అవకాశం ఉంటుంది, దెబ్బతినకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో మందిని మనం తీర్చగలిగినప్పుడు తప్పనిసరిగా పత్రిజీ కళలు సాకారమయ్యే అవకాశం ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా ఒక్క నిమిషం ఆలోచించి ఒక్క అడుగు ముందు వేస్తే పత్రిజీ మన వెనకనే ఉంటారు. అంతేకాకుండా ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ మన వెనకే ఉండి మనల్ని ముందుకు నడిపించే అవకాశం మనకు కలుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అద్భుతం, చాలా వండర్ఫుల్ సెషన్. ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. డిఎన్ఏ గురించి, అట్లాగే ధ్యానం ఎలా చేయాలి, మన ఆశ్రమం గురించి చాలా అద్భుతంగా వివరించారు. మీకు ధన్యవాదాలు సార్. చాలా అద్భుతంగా ఉంది ఈరోజు సెషన్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈరోజు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అందరూ. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు డిఎన్ఏ యాక్టివేషన్ గురించి చెప్పారు కదా, మీరు చాలా ఇదిగా చెప్పేశారు సార్. అంత నాలెడ్జ్ మీరు చెప్పింది ఇంత ఒక రోజు అయితే మేము డైజెస్ట్ చేసుకోలేము, ఎందుకంటే మొత్తం అంతా చెప్పగలిపారు చాలా ఇదిగాను. అయితే ఇందులోని మీరు డిఎన్ఏ 2 నుంచి 12కి అయినప్పుడు యాక్టివేషన్ ఏమైనా స్టేజెస్ ఉంటాయా? అది ఏ విధంగా మనము దాన్ని కొద్దిగా రిలీజ్ అవ్వగలుగుతాము? వీటికి ఏమైనా చక్రాలతోటి వాటితో ఏమైనా రిలేషన్ ఉన్నదా సార్? 2 నుంచి 10కి యాక్టివేట్ అయ్యేటప్పుడు నుంచి శరీరంలో జరిగే మార్పుల గురించి మీకు చెప్పాను ఇందాకనే. ఎప్పుడైతే 2 నుంచి 10కి యాక్టివేట్ అయ్యేటప్పుడు మనకు ఈ ఫ్లూ, జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇవి రావడం జరుగుతుంది. అలా వచ్చేటప్పుడు ఇండికేషన్ బాడీ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఇలా వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆ 10 ప్రోగుల డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది అని అర్థం. దాన్ని తట్టుకుని, అంటే ధ్యానం చేయాలని అనిపించదు, ధ్యానం మానేయాలనిపిస్తుంది, అయినా దాన్ని తట్టుకుని ధ్యానాన్ని కంటిన్యూ చేసినప్పుడు అవన్నీ కూడా కంపల్సరీగా కోల్పోతాం. అవన్నీ కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా డిఎన్ఏ యాక్టివేట్ అయిందంటే మనలో విపరీతమైన శక్తి మనకు ఏర్పడుతుంది. అది కరెక్టే సార్. కానీ ఏంటంటే ఇప్పుడు 10 ఎట్ ఏ టైమ్ అన్నది మనము ఏమైనా స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి మన చక్రాస్ లో స్టేజెస్ సార్ 2 to 10 డైరెక్ట్ సార్. 2 to 10 డైరెక్ట్ అయిపోతుంది సార్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ అడగండి, క్వశ్చన్స్ అడగండి, మంచి అవకాశం ఇది. సార్ స్టార్టింగ్ స్పీచ్ స్టార్ట్ చేశారు కదా సార్, అప్పుడు వినేటప్పుడు నా పేరు మీద అన్ని గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. మీరు చెప్పేటప్పుడు వింటుంటే నాకు అర్థం కాక నేను అక్కడ నుంచి లేచిపోయాను. ఇక కూర్చున్న దానికి వెళ్ళి లేచాను. కూర్చొని వింటుంటే అన్ని గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఇట్లా పేరు మీద, చెప్పలేను, అంత విపరీతంగా వచ్చేసాయి నాకు. అదొక వేరే లాంటి ఫీలింగ్ అనిపించింది. ఏం సార్? ఎనర్జీస్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, అందువల్ల అలా అయిందంటారా? అవును మేడం, అవును. ఇప్పుడు నేను అక్కడ కూర్చోలేకపోయాను, నాకు ఎట్లనో అవుతుంటే లేచి నేను ఇక నిల్చున్నాను. ఇక ఇప్పుడు మీరు ఒక బిందె నీళ్ళు ఎత్తగలరు అనుకోండి, మీ తలపైన 2 బిందెలు నీళ్ళు పెడితే ఎత్తలేను సార్. ఆ విధంగానే మన బాడీకి తట్టుకోలేనంత ఎనర్జీస్ వచ్చినప్పుడు అలా జరుగుతుంటాయి. ఓకే, చెప్తుంటే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, అర్థం కాలేదు నాకు. చాలా మంచిగా అనిపించింది సార్, మీ స్పీచ్ వింటుంటే ఎక్కడికో వెళ్ళినట్టు అనిపించింది. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా అనిపించింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. స్వప్న గారు, సార్ స్పీచ్ ఒకసారి మళ్ళీ పెట్టండి సార్. యూట్యూబ్ లో అది మా గ్రూప్ లో పెడతాం, కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, నెక్స్ట్ నేను మ్యూట్ లో ఉంటున్నాను సార్ అని ఏదో పెట్టారు. నేను ఎవరిని మ్యూట్ చేయలేదండి, అందరూ అన్మ్యూట్ లోనే ఉంటారు. మీరే మ్యూట్ చేసుకోవచ్చు, మీరే అన్మ్యూట్ చేసుకోవచ్చు. మీకు ఆప్షన్ తెలియట్లా. మీరు కాదులేండి, వేరే విశ్రత దేవరకొండ. నెక్స్ట్ మాట్లాడండి. మెడిటేషన్ చేసేటప్పుడు ఊహాజనిత చేయమంటున్నారు కదా సార్, ఊహించుకొని.
మేడం అది మామూలు ఓన్లీ శ్వాసను గమనిస్తూ చేయాలా సార్? అంటే చేస్తున్నాము. అంటే ఫస్ట్ మనం అలా ఊహించుకుంటాం మేడం. నేనేం చెప్తున్నాను, సమస్త గురువులు మన చుట్టూ ఉండి వాళ్ళ యొక్క పరిధిలో మనం ధ్యానం చేస్తున్నట్టు ఎప్పుడైతే ఊహించుకుంటామో, ఆ ఊహించుకున్న తర్వాత మెల్లగా ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో, ఇక్కడ కనెక్టివిటీ అంటారు కదా, కనెక్షన్ అంటారు. ఇప్పుడు అవును సార్. ఆ కనెక్షన్ అనేది ఆ ఊహాశక్తి ద్వారా, సంకల్ప శక్తి, ఊహాశక్తి ఈ రెండింటితో మనం అంటే ఇప్పుడు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇలా మన ఎదురుగా ఒక ఆకారం శివుడు కూర్చుని ఇలా మెడిటేషన్ చేస్తున్న సింబల్ టైప్ వస్తుంది సార్ నాకు కూర్చున్నప్పుడు. ఉమ్, అలా చేతులు పెట్టి ఎదురుగా నాకు కూర్చున్నట్టు అనిపిస్తుంది సార్. మంచి మేడం ధ్యానం చేసేటప్పుడు ఏ రూపాన్ని గాని ఊహించకూడదు, ఏ మంత్రాన్ని జపించకూడదు మేడం. ఏ రూపాన్ని ఊహించినా, ఏ మంత్రాన్ని జపించినా ధ్యానం కాదు. మీరు అంటే సంకల్పం మేడం చేసుకోవాలి, వికల్పం లేకుండా ఇమాజినేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత శ్వాసను గమనిస్తూ వెళ్ళిపోవాలి. అంతేగాని ఏ రూపాన్ని ఊహించకూడదు. సార్ శ్వాసను గమనించడం అంటే జస్ట్ మనం తీసుకుని వదులుతున్న దాన్ని మామూలుగా అబ్జర్వ్ చేయడం అంటే నాకు కొంచెం డౌట్ ఉంది సార్ చిన్నది. మీరు గమనించినా గమనించకపోయినా ఆ శ్వాస జరుగుతూనే ఉంటుంది మేడం. ఒక గడియారం ఉంది, మీరు గడియారాన్ని చూసినప్పుడు చూసినా చూడకపోయినా 24 గంటలు ఎట్లా రన్ అవుతుందో, అదే విధంగా మన శ్వాస కూడా మీరు గమనించినా గమనించకపోయినా 24 గంటలు శ్వాస జరుగుతూనే ఉంటుంది. ఆ శ్వాస గాని ఆగిపోతే మనం చనిపోతాం. అయితే ఆ శ్వాస జరుగుతుందా లేదా అనేది మీరు కళ్ళు మూసుకునే ఒక వేలుని మీ ముక్కు దగ్గర పెట్టండి. ఆ వేడి శ్వాస తగులుతుంది. అలా తగిలినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయని అర్థం. మీకు ఆలోచనలు రాకుండా ఉండడం కోసం సంగీత ధ్యానం పెట్టుకోమన్నాం. ఎప్పుడైతే సంగీతం పైన కాన్సన్ట్రేట్ చేస్తారో మీ ఆలోచనలు తగ్గిపోతాయి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా శ్వాసను గమనిస్తూ ఉండాలి. సార్ మీరు చెప్పారు కదా సార్ అతీంద్ర శక్తులు ఉంటాయి అవి అని చెప్పేసి. అవన్నీ మనకి తెలియదు కదా సార్. అది ఎలా మీరు ధ్యానం ద్వారా తెలుసుకున్నారా సార్? ఏది మేడం? అంటే 144 DNA నుంచి 12K వచ్చింది. 2012లో ఎర్త్ ఇలా అయింది అని చెప్పారు కదా సార్. అవన్నీ మీరు ఎలా తెలుసుకోగలిగారు సార్? నేను పుస్తకాలు చదివాను మేడం. బుక్స్ చదివారా సార్? త్రూ అవును బుక్స్ మేడం. తెలుసు. అంటే మెడిటేషన్ ద్వారా కూడా తెలుస్తుందా సార్ అలాంటివి? తెలుసుకోవచ్చు మేడం. తేడా యాక్టివేట్ అయిందంటే అన్ని తెలుసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ సార్. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ వీళ్ళంతా కూడా గతంలో జరిగిపోయే ఎలా రాశారు మేడం, ఆ థర్డ్ యాక్టివేషన్ హాస్టల్ ట్రావెల్ ద్వారా. అవును సార్. అట్లాగే మనకి ఎంతో మంది ఋషులు మహర్షులందరూ కూడా అంగార గ్రహంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరంతో అక్కడ ఉన్నటువంటి రహస్యాలన్నీ ఎప్పుడో చెప్పారు. కానీ మన వాళ్ళు సైన్స్ యాక్సెప్ట్ చేయదు ఇది. తర్వాత మన వాళ్ళు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అంగార గ్రహం మీదకి వెళ్ళారు. మహర్షులు ఋషులు ఏదైతే చెప్పారో అవన్నీ అక్కడ ఉన్నాయి. అది ఎలా సాధ్యమైంది? అందుకని మనం ఎప్పుడు మెడిటేషన్ అనేది బిహైండ్ ద సైన్స్. ధ్యానం నుంచే, సైలెన్స్ లో నుంచే మొత్తం అంతా విశ్వం అంతా వ్యాప్తి. ఇప్పుడు మీరు న్యూటన్ తీసుకున్నా, ఐన్స్టీన్ తీసుకున్నా, వాళ్ళు మన భౌతిక శాస్త్రజ్ఞులు అంటాం, కానీ దే ఆర్ స్పిరిచువల్ సైంటిస్ట్. వచ్చిన కూడా అక్కడి నుంచే వచ్చినాయి. మాట్లాడండి సార్. మేడం రెండు పోగుల DNA గాని ఉంటే మనం సూక్ష్మ శరీరం చేయొచ్చు. కానీ అది మనం ఆస్ట్రల్ ట్రావెల్ అనేది సూక్ష్మ శరీరంతో జరుగుతుంది. అదే 10 పోగుల DNA గాని యాక్టివేట్ అయితే భౌతిక శరీరంతోనే మనము ఆస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు మేడం. ఇప్పుడు 144 పోగుల DNA వీళ్ళందరూ ఆటోమేటిక్ గా బాహ్య శరీరంతోనే అన్ని లోకాలు సంచరించేవాళ్ళు. అదే విధంగా 10 పోగుల DNA కూడా యాక్టివేట్ అయితే భౌతిక శరీరంతోనే మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు మన వాళ్ళు చేస్తుండేదంతా సూక్ష్మ శరీరంలో ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నారు. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి నాగ సాధువులు ఉన్నారు కదా, కుంభమేళ కొన్ని లక్షల మంది వస్తారు ఒకేసారి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎంతో మంది సైంటిస్టులు కెమెరాలు కూడా పెట్టారు. అప్పుడు మీరు కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సైంటిస్టులు ఒకసారి కొన్ని వేల కెమెరాలు పెట్టి ఏం అంతుబట్ల వాళ్ళకి. అంటే సాధనలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, అణువుల్ని పరమాణువుల్ని అప్పటికప్పుడు విభజన చేసుకొని మళ్ళీ వాళ్ళు ఎక్కడికి ట్రావెల్ చేయాలో కూడా వాళ్ళకి తెలిసిపోద్ది. అంటే వాళ్ళ కాంతి కన్నా వేగంగా ఉంటుంది మెడిటేషన్ లో సూక్ష్మ శరీరం అనేది. అన్నిటికన్నా కాంతి వేగంగా ప్రయాణించిద్ది అంటాం కదా, కాంతి కన్నా ఫాస్ట్ గా ఉంటుంది సూక్ష్మ శరీరయానం. సో ఇవన్నీ మనకి సాధన చేసే కొంది, ఇట్లా సత్సంగాలకి అటెండ్ అయ్యే కొంది మనకి వాటి పట్ల కొద్దిగా అవగాహన అనేది వస్తూ ఉంటది. ప్రశ్న అడగండి సార్. రాధాకృష్ణ సార్, అడగండి. చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు నా నా ఆరోగ్య పరిస్థితి గురించి మీకు తెలుసు కదా.
సార్ దగ్గర అక్కడ హీలింగ్ కూడా అవుతుంది అని చెప్పారు. తర్వాత బుద్ధ పౌర్ణమికి వెళ్తే ఎక్కువ రష్ గానే ఉంటుందా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఎందుకంటే నేను కొద్దిగా ఆరోగ్యపరంగా నాకు క్యాన్సర్ సార్ నాకు. ఎంత ఎక్కువ మంది ఉంటే చెప్పాను కదా సార్ మీకు, ఈ ఎంత ఉమ్. ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువగా మనకు జ్ఞానం, ఇది ఎనర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సామూహిక ధ్యానం చెప్పాను కదా, సామూహిక అవును. ధ్యానంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ ఎక్కువ ఎనర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి మహాశక్తి క్షేత్రంలో మరింత ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. ఎనర్జీస్ వచ్చినప్పుడు ఒకటి, మనం ధ్యానం చేసేటప్పుడు మనకి ఏదైనా నొప్పులు కానీ వచ్చింది అంటే అది ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్. మన ఆరోగ్యం బాగాలేనప్పుడు, మనము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకునే వాళ్ళం. ఆ మెడిసిన్స్ వల్ల, ఇంజెక్షన్స్ వల్ల తాత్కాలికంగా మనకు ఉపశమనం లభిస్తుందే తప్ప శాశ్వతంగా కాదు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది బాడీలోనూ ఉంటుంది. అయితే 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది బయటకు వస్తుంది. అప్పుడే మనకు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు అంటున్నాం. అంటే 40 సంవత్సరాల వరకు ఆ నొప్పులు బయటపడటం లేదంటే మనలో ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి ఆ ఇమ్యూనిటీ పవర్ వల్ల ఆ నొప్పులు బయటపడడం లేదు. అయితే ధ్యానంలో కూర్చున్నప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఆ నొప్పులన్నీ బయటపడతాయి. ఆ నొప్పులు బయటపడినప్పుడు మొట్టమొదటిగా మీరు శ్వాసను గమనించకుండా నొప్పిని గమనించాలి. ఎప్పుడైతే నొప్పిని గమనిస్తారో ఒక 2-3 సిట్టింగ్స్ వరకు నొప్పి విపరీతంగా ఉంటుంది. ఆ నొప్పి కాలక్రమేణా మళ్ళీ తగ్గిపోతుంది. జీవితంలో 40 సంవత్సరాలు కాదు కదా, చనిపోయేంత వరకు కూడా ఆ నొప్పులు మళ్ళీ తిరిగి మీకు రావు. కరెక్ట్ సార్. ఇవాళ నాకు అదే జరిగింది. ఎందుకంటే 2 డేస్ నుంచి నాకు ఈ యాక్చువల్గా నా హిప్ లోని క్యాన్సర్ స్ప్రెడ్ అయిందనమాట. బోన్స్ లోని నాకు బోన్ మీద ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఆ పెయిన్ నే అబ్జర్వ్ చేస్తూ నేను బ్రీతింగ్ మెడిటేషన్ చేశాను. ఈ పెయిన్ నాకు తగ్గిపోయింది పూర్తిగా, తొడలో ఉండే ఒక పెయిన్ 2-3 సిట్టింగ్ల వరకు పెరుగుతుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది సార్. మళ్ళీ రాదు, చాలా ఎప్పటికీ పెరిగింది, రాదు. చాలా పెరిగింది. అయితే Yes. నేను మీకు అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు నేను మీకు తానిపాకంగా నేను వస్తే అక్కడ నేను ఏమైనా ఇబ్బందికి గురవుతానా రష్ నుంచి? మామూలు ఇప్పుడు వస్తే బెటరా అన్నది. ఎందుకంటే నాకు అదంతా ఏమి ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు సార్. అంటే అక్కడ స్టే చేయవలసి వస్తుంది కదా నాకు, ఎందుకంటే నేను ఇక బెంగళూరు నుంచి వస్తాను. అక్కడ ఉంటాం మమ్మల్ని ఉంటాయి 4-5 ఉంటాయి, రోజులు. అకామిడేషన్ అంతా ఉంది సార్. అకామిడేషన్ లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్ అన్ని ఉన్నాయి సార్. ఓకే, ఓకే. నేను మా మిస్సెస్ వద్దామని అనుకున్నాం. సరే సార్, అయితే మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నాకు, నేను కాంటాక్ట్ చేసి నేను వస్తాను సార్. ఈ బుద్ధ కాంటాక్ట్ పౌర్ణమి 9402266563 సార్. మీరు చాలా బాగా శివ గారి దగ్గర తీసుకుంటానులేండి నేను. సరే సార్, సరే సార్. ఓకే సార్, అలాగే థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనకి బెంగళూరు దగ్గరగా ఉన్న వాళ్ళు, బెంగళూరు అనే కాదు అన్ని ప్లేస్లో ఉన్నవారు, మనకి ప్రతి సంవత్సరం మెగా ఈవెంట్లు 3 జరుగుతాయి. ఒకటి ధ్యాన మహాచక్రం, రెండోది బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్, తర్వాత ఉగాది సంబరాలు వశిష్ఠ గౌతమి. సో మనకి అట్లాగే రేపు మేలో 21, 22, 23 బుద్ధ పౌర్ణమి కూడా అక్కడ జరిగిద్ది పిరమిడ్ వ్యాలీలో. మీరు ఇక్కడికి రండి. నేను దాని డీటెయిల్స్ ఇంకా టైం ఉంది కాబట్టి పూర్తిగా చెప్తాను. అట్లాగే ఆ బుద్ధ పౌర్ణమి రోజు అన్ని పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ లో మనకి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరైతే కొద్దిగా అనారోగ్యంతో వెళ్తూ ఉన్నారో వాళ్ళు ఆ క్రౌడ్ లో ఉన్నప్పుడు, అంటే మనకు ఫెసిలిటీస్ లేకపోయినా, ఎప్పుడైతే 100 మంది 1000 మంది ధ్యానం చేసే వాళ్ళ మధ్యలో కూర్చొని మనం ధ్యాన సాధన చేస్తామో ఆ రిజల్ట్ అనేది చాలా త్వరగా ఉంటుంది. అది ఇప్పుడు మనకి సార్ కూడా వివరించారు. కాబట్టి బుద్ధ పౌర్ణమి మనకు మేలో ఉంది. ఈ లోపల మీరు ఎవరైనా అట్లాగే మౌన ధ్యానం అని చెప్పాం. నిన్న చాలా మంది విపස්සనకి వెళ్ళండి అన్నారు. విపස්සన ఎలా ఉంటదంటే సడన్ గా మనిషిని బంధించినట్టు ఉంటది. ఆ బంధన అనేది ఉన్నప్పుడు ఏమైందంటే అందరూ తట్టుకోలేరు ఆ యొక్క దీనికి. ఎందుకంటే బై ప్రాక్టీస్ నేను వెళ్ళాను కాబట్టి, ఆ కోర్స్ చేశా కాబట్టి చెబుతున్నా. అట్లాగే మనకి పిరమిడ్ పిఎస్ఎస్ మూమెంట్ లో మౌన ధ్యానాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సార్ దగ్గర మొన్నే రీసెంట్ గా 1 వీక్ మౌన సార్, ఇప్పుడు అయిపోయింది సార్, షెడ్యూల్ ఉందా? జరుగుతాం సార్, 18 నుంచి 24 వరకు. 18 నుంచి 24 వరకు ఉంది. అంటే వాళ్ళు 19th 1 డే అయిపోయింది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మార్నింగ్ సెషన్ అటెండ్ అవ్వండి. ఈ సెషన్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ కనెక్టివిటీ అనేది మనల్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు క్లాసులు మిస్ అవ్వద్దు. అక్కడ ఇప్పుడు మీకు ఎవరైనా కుదిరితే వెళ్ళండి, చక్కగా చాలా బాగుంటుంది. కాణిపాకంలో మన సార్ ఆశ్రమం చాలా వండర్ఫుల్ అనమాట. మేము ఎన్నో రకాలుగా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసాం. చాలా టూర్స్ లో అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళాలన్నా నేను సార్ నెంబర్ ఇప్పుడు చెప్తున్నాను, రాసుకోండి అందరూ. గోపాలకృష్ణమూర్తి గారు, కాణిపాకం, రాసుకోండి. 9440
టెక్స్ట్ కూడా పెడుతున్నా. ఐఎమ్ సెండింగ్ టెక్స్ట్ మెసేజ్ ఆల్సో. 9440 94402 66653. 9440 66653 తెలుగులో 94 2 3 6 53. 94 40 2 3 6 53. ఓకేనా? అద్భుతమైన క్షేత్రం అది. అందరూ బుద్ధ పౌర్ణమి కాదు సార్, ఇప్పుడు వచ్చేది 25వ తారీఖు హోలీ పౌర్ణమికి వెళ్తాం అనుకో. అదే మేలో నేను చెప్పేది మన పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ప్రోగ్రాము. అచ్చా అచ్చా. నేను బుద్ధ పౌర్ణమికి వస్తానన్నాను కదా, బుద్ధ పౌర్ణమి కాదు, ఇప్పుడు 25వ తారీఖు పౌర్ణమి ఉంది కదా, దానికి వెళ్దామని మా మిస్సెస్ మేము వెళ్ళండి సార్, వెళ్ళండి. ఆ రోజు సార్ పౌర్ణమి సెషన్ ఉంది కదా సార్, మూర్తి సార్? ఉంది సార్, ఉంది సార్. వెళ్ళండి. సార్ నెంబర్ ఇస్తే సార్తో కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ గా. ఓకే సార్, ఓకే, ధన్యవాదాలు. అన్ని డీటెయిల్స్ చెప్తారు. వెళ్ళేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి అవన్నీ చూసుకొని జాగ్రత్తగా జర్నీ చేయండి. ఓకేనా? ఓకే 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 ఓకే. ఫైన్. ఫ్రెండ్స్, ఇంకా ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్, బయట చేసే సామూహిక జ్ఞానానికి మరియు ఆన్లైన్ లో సామూహిక జ్ఞానం ఒకేలా ఉంటుందా మేడం? మేడం డౌట్ ఏంటంటే భౌతికంగా చేసే సామూహిక ధ్యానానికి ఇప్పుడు ఆన్లైన్ లో జూమ్ ద్వారా జరుగుతుంది కదా, రెండింటికి ఒకేలాగా ఉంటుందా అని అడుగుతున్నారు సార్. ఉంటుంది, ఎనర్జీస్ కనెక్టివిటీ అవుతుంది. ఎస్. ఇప్పుడు ఆదివారం ఏకతా ధ్యానంలో ఎట్లా ఎనర్జీస్ కనెక్టివిటీ ఉంటుందో ఆ విధంగా కనెక్టివిటీ ఉంటుంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలా కనెక్టివిటీ అనేది నేను కొంచెం సైంటిఫిక్ గా మీకు డౌట్ క్లారిఫై చేస్తాను. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన శరీరాన్ని వదిలేశారు, కానీ ఆయన పాటలు ఇప్పటికీ వింటున్నాం. ఎలా వింటున్నాం? ఆయన యొక్క ఫ్రీక్వెన్సీని మనం సిడి రూపంలో చిత్రీకరించుకొని ఎప్పుడైతే సిడి పెడతామో ఆయన పాటలన్నీ వింటున్నాం. అలాగే ఆన్లైన్ సెషన్లో కూడా ఏదైతే మన సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటామో ఈ తరంగాలన్నీ కూడా అందరు కనెక్టివిటీ అవుతాయి. అదే కనెక్టివిటీ. భౌతికంగా గుర్తుంటేనే కాదు కనెక్టివిటీ, భౌతికంగా ఉంటే అసలు కనెక్టివిటీ తక్కువ ఉంటుంది. అర్థమైందా? మన కనెక్టివిటీ ఎప్పుడు ఎక్కడి నుంచి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఆ డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా అక్కడ ఎంత రిజల్ట్ ఉంటుందో దీనిలో ఆన్లైన్లో కూడా ఉంటుంది 100%. రేపు ఆదివారం నుంచి ఏకతా ధ్యానంలో లింక్ పెడతాను, ఎందుకంటే మనకు ఆదివారం సెషన్ లేదు కాబట్టి నేను ఆ సెషన్ లింక్ పెడతాను. మీరు దానిలో కూడా ఏకతా ధ్యానంలో పార్టిసిపేట్ చేయండి 6 to 7. ఎనీ డౌట్స్? ఇంకేమైనా ఉన్నాయా? హలో హలో సార్, మరి ఇది ధ్యానం చేస్తున్నప్పుడు బాగా మనం శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తున్నప్పుడు నిద్రపోతున్నానా ఎక్కడికి వెళ్ళొస్తున్నానో తెలియట్లేదు సార్. అది ఏంటి అర్థం కావట్లేదు నాకు నిద్రపోతున్నానేమో అనిపిస్తుంది. అది ఏంటని. ఒకవేళ నిద్ర వచ్చినా కూడా యోగ నిద్ర అవుతుంది మేడం, ఇబ్బంది ఏం లేదు. లేదు సార్, నేనే నిద్రగా రావట్లేదు. నాకు బాగా శ్వాస మీద ధ్యాస పెట్టి నేను బాగా చేస్తున్నప్పుడు 5 నిమిషాలు నేను మళ్ళీ నాకు మెలకులోకి వచ్చినప్పుడు ఇప్పటిదాకా నేను ఎక్కడున్నాను ఏంటంటే అది వస్తున్నాయి, కానీ నాకు మళ్ళీ గుర్తుండట్లేదు. కానీ నేను నిద్రపోతున్నానా, నేను శ్వాసలో ఉన్నానా, నాకు అర్థం కావట్లేదు. అది ఏంటి, అది అది ఎలా తెలుస్తుంది? మనం అసలు ఆలోచన రహితంగా అసలు శ్వాస మీద ధ్యాస జరగట్లేదు కదా సార్ అసలు పూర్తిగా. ఆ టైంలోనే నేను నిద్రపోతున్నానేమో నాకు అర్థం అవ్వట్లా. అది ఏంటో నాకు తెలియట్లేదు ఎప్పటి నుంచో. నిద్రపోయి లేస్తే ఉలికి పడినట్టు ఉంటుంది మేడం, లేకుంటే మామూలుగా మీరు ఆలోచన రహిత స్థితిలో ఉన్నట్లే అర్థం మేడం. నిద్రపోయి లేస్తే ఉలికి పడినట్టు ఉంటుంది. లేదు నిద్రపోతున్నా కాదు, కానీ ఎక్కడికో వెళ్ళొస్తుంది ఏమిటో మైండ్ అర్థం అవ్వట్లేదు. అదే అందుకని. అది జీరో మైండ్ కి వెళ్ళిపోతుంది మేడం, చాలా మంచి స్టేజ్ మేడం అది. అంతేనా? ఓకే. కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు సార్? కాళ్ళు తిమ్మిర్లకు రాకుండా ఉంటున్నాయి కుర్చీలో కూర్చొని చేస్తే. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, బెడ్ పైన కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు మేడం. మీకు ఎక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ కూర్చోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాకు అద్భుతమైన సెషన్ ఇచ్చారు. ప్రతి నెల మీ సెషన్ ఒకటి పెట్టుకుంటాం మేము ఒక్కొక్క కాన్సెప్ట్ మీద. తప్పకుండా సార్. ఒకసారి మనస్ఫూర్తిగా మన మూర్తి సార్కి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మీరు ఏమైనా ఆశ్రమం గురించి పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే నేను నెంబర్ ఇచ్చాను, దానికి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సార్కి గట్టిగా ప్రేమతో క్లాప్స్ చెప్తూ అభినందనలు తెలియజేస్తూ మనం సెషన్ ముందుకు తీసుకెళ్దాం. మూర్తి సార్, మీరు ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేదు వర్క్ ఉందంటే మీ ఇష్టం. థ్యాంక్ యూ.